ప్రభు నామమున మీ అందరికీ నా శుభ వందనములు. మరి మొన్నటి దినమున మనం దేవుని వాక్యమును మనం చూసాం. మరి దావీదు ప్రియమైన దేవునికి విరోధముగా పాపం చేస్తున్నప్పుడు అతడు ఏ విధముగా దాని యొక్క ప్రతిఫలము అనుభవించాల్సిందో. కానీ దావీదుకిను సౌలుకి ఉన్న వ్యత్యాసం, సౌలుకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే, ప్రియమైన సౌలు పాపం చేసినప్పుడు సౌలు దేవుని వైపు మరలా తిరగలేదు. సౌలు పశ్చాత్తాపము కలిగి పాప క్షమాపణ ప్రార్థన చేసినట్లుగా, దేవుణ్ణి అడిగినట్లుగా, వేడుకున్నట్లుగా ఎక్కడ కూడా వాక్యంలో కనిపించలేదు. కనుకనే ప్రియమైన సౌలు తృణీకరించబడ్డాడు. అయితే దావీదు ప్రియమైన తన ప్రారంభ జీవితంలో ఎంతో భక్తిపరుడుగా, నీతిమంతుడుగా, దేవునిని అనుసరించుకునే వాని వ్యక్తిగా, ప్రియమైన దేవుని హృదయానుసారముగా ప్రియమైన నడుచుకున్న వ్యక్తిగా ప్రియమైన మనం చూసాం. అదే విధముగా దేవుడు తనను అనుసరించిన వ్యక్తులను దేవుడు ఏ విధముగా ఆశీర్వదిస్తాడో దావీదు యొక్క జీవితమును సాక్ష్యముగా దేవుడు దావీదుని హెచ్చించినట్లు మనం చూసాం. ప్రియమైన దావీదు వెళ్ళిన ప్రతి యుద్ధములో, ప్రతి కార్యములో, ఆయన చేసిన ప్రతి కార్యములలో దేవుడు అతనికి జయమునిచ్చి అతనిని సఫలపరిచినట్లుగా, అతన్ని హెచ్చించినట్లుగా ప్రియమైన మనం చూసాం. మరి ప్రియమైన అదే విధముగా దావీదు తప్పిపోయాడు. మరి దావీదు తప్పిపోయి పడిపోయినప్పుడు, పాపములో పడిపోయినప్పుడు దేవుడు అతన్ని హెచ్చరించి ఏమంటే ప్రవక్త అయిన నాతాను ద్వారా దేవుడు అతన్ని హెచ్చరించినప్పుడు ప్రియమైన మరలా దావీదు మారు మనసు పొందాడు. పాప క్షమాపణ అడిగాడు కనుకనే తన పాపములు క్షమించబడ్డాయి. దేవుని వాక్యంలో మనం చూసాం, తన పాపములు క్షమించబడ్డాయి. ప్రియమైన తన పాపములు క్షమించబడ్డాయి కానీ దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. కానీ అతడు చేసిన పాపం యొక్క ప్రతిఫలం మాత్రం అతడు అనుభవించడం తప్పలేదు అని మనం చూసాం. మరి ప్రియమైన అక్కడ ఆ యొక్క పాపం యొక్క ప్రతిఫలం మనం చూసాం. దేవుడు చెప్పిన ప్రకారముగానే అతని బిడ్డల్లోనే ప్రియమైన ఖడ్గము ప్రియమైన ప్రవేశించినట్లుగా, మరి ప్రియమైన ఆ శిక్షకు తగినట్లుగా మరి దావీదు చేసిన పాపమే అతని బిడ్డల్లో ప్రవేశించడం వలన ప్రియమైన ఆ బిడ్డలు ఏ విధముగా తారుమారైపోయారో మనం చూసాం. అమ్నోనుని పెద్ద కుమారుడిని పోగొట్టుకున్నాడు. మరి ప్రియమైన అదే విధముగా మరి ప్రియమైన అబ్సలోము నరహత్య చేసేటువంటి స్థితిలోనికి దిగజారిపోయాడు. మరి ప్రియమైన ఆ కుటుంబం అంతా కూడా చెల్లా చెదిరిపోయినట్లుగా ప్రియమైన అతని కొడుకైన అబ్సలోము తను చేసిన పాపమును బట్టి ఇంటి నుండి పారిపోయి అన్య దేశంలో కొంతకాలం ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కొంతకాలం సుమారు 4 సంవత్సరాల తర్వాత మరి దావీదు యొక్క సైన్యాధిపతి అయిన యాయోబు మరి ప్రియమైన దావీదుతో ప్రియమైన మాట్లాడి వెళ్ళి ఏ విధముగా అబ్సలోముని మరలా తీసుకొచ్చి తండ్రి అయిన దావీదుతో సమాధాన పరిచాడో మనం చూసాం. మరి అది 14వ అధ్యాయం వరకు కూడా మనం దేవుని వాక్యం మనం చూసాం. ప్రియమైన ఇప్పుడు 15వ అధ్యాయం నుండి మరి 24వ అధ్యాయం వరకు మనం రోజు చూడబోతున్నాం. సుమారుగా 10 అధ్యాయాలు ఉంటుంది. అయినను ఈరోజు ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రియమైన కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా మరి ఈరోజు ఈ 2వ సమయంని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. 15వ అధ్యాయం ఏం జరుగుతుందంటే, ప్రియమైన 14వ అధ్యాయంలో తండ్రి కొడుకులు సమాధాన పడతారు. దావీదు మరియు అబ్సలోము మరి అబ్సలోము వచ్చి దావీదుని కలిసి మరి దావీదు అబ్సలోముని చేర్చుకొని మరి అబ్సలోముకి ముద్దు పెట్టుకుంటాడు. మళ్ళా ఇద్దరు ఒకటైపోయినట్లుగా మనం చూస్తాం. అలాగా జరిగిన కొంతకాలానికి అబ్సలోముకి ఒక ఆశ కలుగుతుంది అనమాట. ఆ ఆశ ఏంటంటే తను రాజు అనేటువంటి ఒక కోరిక. మరి తను రాజవ్వాలి అనే ఆలోచన తనలోకి వచ్చేసరికి ఆయన ఏం చేశారంటే తను ఒక రథమును తయారు చేసుకుని 15వ అధ్యాయంలో మనం చూస్తాం. తను ఒక రథమును తయారు చేసుకుని 50 మంది ఆయన రథంలో ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఆయన ముందు 50 మంది వెళ్తున్నట్లుగా 50 మందిని ఏర్పాటు చేసుకుని ప్రియమైన తనకని ఒక
పేరు ప్రతిష్ట కలిగినట్లు ప్రజలు ఆయన చూసినప్పుడు ప్రియమైన రాజకుమారుడుగా గుర్తించినట్లు తనను తాను హెచ్చించుకోవడం ప్రారంభించాడు. అలాగనే ఈ 15వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ప్రతిరోజు ఈ అబ్షలోముకు ఉన్నటువంటి ఆలోచన బట్టి ప్రతిరోజు ఆ యెరూషలేము పట్టణపు ద్వారము దగ్గర వెళ్ళి కూర్చునేవాడట. ఆ ద్వారం దగ్గర కూర్చుని వచ్చేటువంటి ప్రజలు దావీదుని వచ్చి కలవాలంటే ఆ ద్వారం ప్రవేశించి పట్టణంలోనికి వచ్చి దావీదుని కలవాలి. మరి దావీదుని కలిసి ప్రియమైన దావీదు దగ్గర వారి యొక్క కష్టాలని చెప్పుకుని న్యాయము ఏమని పొందుకోవాలని చెప్పి దావీదుని కలవడానికి వచ్చిన ప్రజలందరినీ రోజు ఈ అబ్షలోము కలిసేవాడు అనమాట. రోజు అబ్షలోము కలిసి ప్రియమైన వారితో మాట్లాడేవాడు. వారితో మాట్లాడి ఏం చెప్పేవాడంటే, మీరు మీ కష్టాలు చెప్పుకోవడానికి మీరు వస్తున్నారు కానీ రాజుగారి తరపున మీ యొక్క విన్నపములు వినడానికి అక్కడ ఎవరు లేరు కనుక నన్ను న్యాయాధిపతిగా ఎన్నుకున్నట్లయితే మీ కష్టాలన్నీ తీర్చడానికి నేను ఉంటాను అని చెప్పి ప్రతిరోజు వచ్చిన ప్రజలతో ఇలాగున మాట్లాడుకుంటూ వస్తాడనమాట. మరి చదువుదాం 15వ అధ్యాయంలో 3 నుండి 4 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయండి. అబ్షలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడును లేడు అని చెప్పి నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదనని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు చూడండి, ప్రజల్లో మంచి పొందుకునడానికి ప్రజలు అబ్షలోముని గుర్తించి అబ్షలోముని ఇష్టపడినట్లుగా ప్రతిరోజు జనాల్ని కలవడం మొదలు పెట్టాడు అనమాట. మరి ఈ దావీదుని రాజుగారిని కలిసి వారి వ్యాజ్యములు చెప్పుకుని వారి కష్టాలు చెప్పుకుని న్యాయం తీర్చుకుని వెళ్ళాలని వచ్చిన వారందరితో కలిసి నీ కష్టాలు ఇక్కడ తీర్చే వాళ్ళు ఎవరు లేరు నాయనా, రాజుగారి తరపున నీ కష్టాలు వినడానికి ఎవరు లేరు, నేను ఉండుంటే నన్ను ఏర్పాటు చేస్తుంటే ఎంత బాగును, మీ కష్టాలన్నీ తీర్చేసేవాడిని అని చెప్పేవారు. మరి ఈయన రాజకుమారుడు కదా, మరి అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి ఈ అబ్షలోముని గుమ్మం దగ్గర చూసేసరికి అబ్షలోముకి సాగిలపడి రాజకుమారుడు అని చెప్పి గౌరవించాలని, సాగిలపడాలని, నమస్కారం చేయాలని సాష్టాంగ పడడానికి వెళితే వారిని పట్టుకుని అవగలించుకుని ముద్దు పెట్టుకుని వారి దృష్టిలో మంచివాడుగా ఉండునట్లు నటించడం ప్రారంభిస్తారు అనమాట. అలాగనే ఏం జరుగుతుంది, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చాలా మంది ఈ అబ్షలోముని ఇష్టపడడం మొదలు పెడతారు. అబ్షలోముని అంగీకరించడం, అబ్షలోము మీద ఆశ పెట్టుకుంటారు, అబ్షలోముని ఇష్టపడడం మొదలు పెడతారు అనమాట. అది ఈ 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మరి ప్రియమైనలారా, ఇలాగున జరుగుతూ ఉన్నప్పుడు అబ్షలోము ఒక రోజు వచ్చి తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసి దావీదుని కలిసి, నాన్న నేను గేషూర్లో ఉన్నప్పుడు, అంటే అమ్నోని చంపేసిన తర్వాత తన అన్నని చంపిన తర్వాత ప్రియమైనలారా గేషూరికి పారిపోతాడు. దావీదు ఏమన్నా శిక్షిస్తాడేమో, దావీదు నన్ను చంపేస్తాడేమో, దావీదు మీద భయంతో ఏం చేస్తాడు, గేషూర్ అన్య ప్రదేశంలో పారిపోయి 2 సంవత్సరాలు అక్కడ ఉంటాడు కదా. అప్పుడు దావీదుతో అంటాడు, నేను గేషూర్లో ఉన్నప్పుడు నేను మొక్కుకున్నాను, హెబ్రోనుకు వెళ్ళి నేను బలులు అర్పించి దేవుడు మరలా నన్ను యెరూషలేములోనికి నన్ను తీసుకొచ్చినట్లయితే నేను మరలా నా దేవునికి నేను మొక్కుబడులు చెల్లించుకుంటాను, హెబ్రోనుకు వెళ్ళి నేను మొక్కుబడులు చెల్లించుకుంటాను అని చెప్పి నేను మొక్కుకున్నాను అని చెప్పి దావీదుకి చెప్తాడు అనమాట. అప్పుడు దావీదు అంటాడు, సరే నువ్వు సమాధానంతో నువ్వు వెళ్ళి నువ్వు మొక్కుకున్న ప్రకారం నీ మొక్కుబడులు చెల్లించుకో అని చెప్పి దేవుడు ఆ దావీదు ఏం చేస్తాడంటే అబ్షలోముని హెబ్రోనికి పంపిస్తాడు. ఈ హెబ్రోన్ ఈ అబ్షలోము ఏం చేస్తాడు, 200 మందిని ఆహ్వానిస్తాడు అనమాట యెరూషలేము పట్టణంలో నుండి. వాళ్ళకి తెలియదు, ఈ 200 మందికి కూడా తెలియదు ఎందుకు పిలుస్తున్నాడు, దేనికోసం పిలుస్తున్నాడు, ఏమీ తెలియదు. కాకపోతే వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి, అబ్షలోము బలులు అర్పించడానికి వెళ్తున్నాడు, అబ్షలోము ఆ బలులు అర్పించినప్పుడు మనల్ని కూడా ఆహ్వానించాడు, ఆ కార్యక్రమానికి మనల్ని ఆహ్వానించాడు అన్నట్లుగా ఈ 200 మంది పాపం అమాయకులుగా వెళ్తున్నారు అనమాట. ఈ
ఈలోపు ప్రియమైనరా రహస్యముగా ప్రియమైనరా కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు 12 గోత్రాలు 10 గోత్రాలు 12 గోత్రాల మనుషుల దగ్గర కూడా పంపించి మనుషులు పంపించి ఏమంటాడంటే, నేను బోరధ్వని మీకు శబ్దం మోగించినప్పుడు అబ్సలోమే మాకు రాజు అని మీరందరూ శబ్దముగా కేకలు వేయాలి, అబ్సలోమే మాకు రాజు అని చెప్పి మీరు ప్రకటించాలి అని చెప్పి అన్ని గోత్రపు ప్రజలు, ఎందుకంటే కొంతమంది అబ్సలోముని ఇష్టపడడం మొదలు పెట్టారు కదండి, అలాగే ఏం చేస్తాడంటే అందరి దగ్గరికి వెళ్ళి కవర్ చేస్తాడు, అబ్సలోమే రాజు అని ప్రకటించండి. ఎప్పుడు ఈ బూర ధ్వనించినప్పుడు, ఆ శబ్దం వినిపించినప్పుడు మీరందరూ శబ్దముగా ప్రకటించండి అని చెప్పి ఈ అబ్సలోము రహస్యముగా ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి ప్రియమైన మనుషులు పంపించి ఆజ్ఞాపిస్తాడు. అలాగనే ఈ 200 మందిని తీసుకుని హెబ్రోనికి వెళ్తాడు. హెబ్రోనికి వెళ్ళిన వెంటనే అక్కడ బలులు అర్పించేటువంటి టైంలో అహీతోపేలు కూడా కవర్ చేస్తాడు. ఈ అహీతోపేలు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలలో ప్రియమైన ఒక గొప్ప సలహాదారుడు అనమాట. దావీదు దగ్గర పనిచేసేటువంటి కౌన్సిలర్, అంటే దావీదుకి కౌన్సిల్ ఇచ్చేటువంటి అడ్వైజ్ ఇచ్చేటువంటి వ్యక్తి, మరి సలహాదారుడు అనమాట. మరి దావీదు చేతి కింద ఉన్నటువంటి గొప్ప సలహాదారుడైన అహీతోపేలు కూడా అబ్సలోము వైపు తిరిగిపోయేసరికి అబ్సలోంకి ఇంకా పేరు వచ్చేసింది అనమాట. అబ్సలోం ప్రజలలో ఇంకా దావీదు అయిపోయాడులే, ఇంకా అహీతోపేలు కూడా అబ్సలోం వైపు తిరిగిపోయాడంటే ఇంకా ఈ అబ్సలోమే రాజు అని చెప్పి ప్రజలు అబ్సలోముని గుర్తించడం ప్రారంభించారు. అలాంటి పరిస్థితిలో మరి అబ్సలోము తిరగబడ్డాడు అనేటువంటి వార్త దావీదు చెవుకు పడుతుంది అనమాట. దావీదుకి వినిపించిన వెంటనే, దావీదుకి తెలిసిన వెంటనే దావీదు ఏం చేస్తాడంటే తనకి సపోర్ట్ చేసేటువంటి సైన్యములో కొంతమందిని, అంతేకాదు తన భార్యలను, తన పిల్లలని, ఏమండి రాజభవనంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని 10 మంది భార్య, కాన్క్యూబైన్స్ అంటాం, తెలుగులో ఎలా ఉంది, పత్నీల తర్వాత చేర్చుకున్నటువంటి స్త్రీని ఉపపత్నిలు అంటారు. మరి 10 మంది ఉపపత్నిలు మాత్రం రాజభవనంలో విడిచిపెట్టేసి వారు రాజభవనాన్ని చూచుకున్నట్లుగా వారిని అక్కడ విడిచిపెట్టేసి ఏం చేస్తాడు, తన భార్య, తన పిల్లలు, తనతో ఉన్న వారందరినీ వెంటనే మనం ఇక్కడ ఈ స్థలాన్ని, రాజభవనాన్ని విడిచి మనం వెళ్ళిపోకపోతే అబ్సలోం వచ్చి బహుఘోరం చేయబోతున్నాడు, మరి మనలందరినీ చంపేస్తాడు, అందరూ చాలా మంది ఆయన చేతిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, మనం వెళ్ళిపోదాం అని చెప్పి ప్రియమైనరా బయలుదేరి వెళ్ళిపోతాడనమాట. బయలుదేరి వెళ్ళిపోయేసరికి ప్రియమైనరా అతనితో చాలా మంది వెళ్తారు. చాలా మంది బయలుదేరి బయటికి వెళ్ళేటువంటి సమయంలో యాజకులైన జాదోకు, అతని కుమారులు, అదే విధముగా అబ్యాతారు, మరి వారి కుమారులు, వారందరూ కూడా ఏం చేస్తారంటే వారితో పాటు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటే మందసపు పెట్టింది మోసుకుని వారితో పాటు ఇశ్రాయేల్ ప్రజలతో పాటు ఎవరెవరైతే దావీదుతో వెళ్తున్నారో వారితో పాటు వీరు కూడా ఆ మందసపు పెట్టిని మోసుకొని బయలుదేరతారనమాట. మందసపు పెట్టిని కూడా తీసుకెళ్తారు. సిటీ దాటంగానే, యెరూషలేము పట్టణం దాటంగానే అక్కడ ఆ మందసపు పెట్టిని దించి బలులు అర్పించి ఎంతవరకు బలులు అర్పిస్తారంటే ఎవరెవరైతే దావీదుతో వెళ్ళాలనుకున్నారో వారందరూ యెరూషలేము పట్టణము దాటి వెళ్ళిపోయే వరకు వీరు బలులు అర్పిస్తారనమాట. ఈ యాజకులు బలులంతా అర్పించిన తర్వాత దావీదు గితీయుడైన హీటై కొత్తగా అన్యుడు అనమాట. అయితే వాడు కూడా వచ్చి దావీదుతో కలిసిపోతాడు అనమాట కొన్ని రోజుల ముందు. మరి వాడిని పిలిచి, ఈతయి నువ్వు కూడా నాతో ఎందుకయ్యా, నువ్వు నిన్ననే కదా వచ్చావు, పాపం నిన్ననే అన్యుడు అయి ఉండి నిన్ననే వచ్చి మాతో కలిసిపోతాను, మీతో ఉంటాను, మీకు సేవ చేస్తానని చెప్పి నిన్ననే వచ్చావు, నిన్న వచ్చిన వ్యక్తి నిన్ను కూడా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, నువ్వు దయచేసి నన్ను వదిలేసి నువ్వు యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళి అబ్సలోముతో నువ్వు కలిసిపో అంటాడు. అప్పుడు ఈట ఏమంటాడంటే, అయ్యా నా రాజు ఎక్కడ ఉంటాడో నేను అక్కడే ఉంటాను, మా రాజు ఏమండి ప్రాణమైన, జీవమైన, ఏమండి మరణమైన ఏదైనా సరే రాజుగారితోనే అని చెప్పి దావీదుకి తను సమర్పించుకుంటాడు అనమాట. అప్పుడు దావీదు అంటాడు, సరే ఈట నువ్వు ముందు నడు అని చెప్పి దావీదు అతన్ని చేర్చుకుంటాడు.
తర్వాత యాజకులైన జాదోకుని మరియు అబ్యాతార్ని వారికి ఇద్దరు కుమారులను చూసి, మీరు ఆ మందసపు పెట్టిని తీసుకుని మరలా యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోండి. ఒకవేళ దేవుడు నన్ను కనికరించి మరలా యెరూషలేము పట్టణంలోనికి వచ్చేలాగా దేవుడు చేసినట్లయితే, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం అయితే దేవుడు చేర్చుకోకపోవడం, మరలా యెరూషలేము పట్టణం ప్రవేశించడం దేవుని చిత్తం లేకపోతే దేవుని చిత్త ప్రకారముగానే జరగని అని చెప్పి, ప్రియమైనలారా వారికి చెప్తాడు, మీరు దయచేసి ఆ మందసపు పెట్టిని తీసుకుని వెళ్ళిపోండి. వెళ్ళిపోయి మీరు చేసేటువంటి కౌరు కోసం నేను వెయిట్ చేస్తాను. అంటే ఏంటి మరి, ఈ అబ్షలోము ఏమేమి పనులు చేస్తున్నాడో, ఎలాంటి ప్లాన్లు వేస్తున్నాడో ఆ ప్లాన్లన్నీ కూడా రహస్యముగా దావీదుకి కౌరు చేసేటువంటి బాధ్యతను ప్రియమైనలారా ఈ యాజకులు చెప్పి వారిని లోపలికి వెళ్ళిపోమంటాడు, పట్టణంలోని తిరిగి వెళ్ళిపోమంటారు. ఆ యాజకులు ఏం చేస్తారు, ఆ మందసపు పెట్టిని మోసుకుని మరలా యెరూషలేములోనికి ప్రవేశిస్తారనమాట. వెళ్ళి యెరూషలేములో ఉండిపోతారు. ఆ తర్వాత కొంచెం దూరం ప్రయాణం అయిన వెంటనే తనకి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి, సలహాదారుడుగాను పనిచేసేవాడు, అంతేకాదు దావీదుకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, దావీదు అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి హూషై అని చెప్పి ఒక వ్యక్తి ఎదురొస్తాడు. తల మీద బూడిది పూసుకుని, బట్టలు చింపుకుని, గోనె పట్ట కట్టుకుని, మరి దావీదుకి జరిగినటువంటి అన్యాయమును బట్టి బాధపడుతూ రాజుగారిని వచ్చి కలుస్తాడనమాట. అప్పుడు దావీదు అంటాడు, హూషై నా మాట వింటావా? నువ్వు నాతో ఇప్పుడు వచ్చావంటే నాకు కూడా భారం అయిపోతావు. ఎందుకంటే నాకు నేనే భారం అనుకునేటువంటి పరిస్థితి ఇది. అలాంటిది నువ్వు నాతో వస్తే నువ్వు కూడా నాకు భారం అయిపోతావు. నాకు భారంగా ఉండేదానికంటే నువ్వు యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఉన్నట్లయితే నాకు ఎంతో సహాయం అవుతుంది. ఎందుకంటే ఈ అహితోపేలు తప్పుడు ఆలోచనలు, నా కుమారుడైన అబ్షలోముకి తప్పుడు ఆలోచనలు ఇచ్చి, ఆలోచన ఇచ్చేటువంటి వ్యక్తి కదండి అహితోపేలు. తప్పుడు ఆలోచనలు ఇచ్చి తన మనస్సుని పాడు చేస్తున్నాడు. మరి నువ్వు అబ్షలోము పక్కన ఉంటే మరి అహితోపేలు ఆలోచనలను నిరాకరించడానికి వాళ్ళు సహాయపడతావు. దయచేసి నువ్వు అక్కడ ఉండు, మరి అబ్షలోము దగ్గరికి వెళ్ళి చెప్పు, నేను కూడా నీకు సేవ చేస్తానని చెప్పి నువ్వు అడుగు అని చెప్పి హూషైకి సలహా ఇస్తాడనమాట. అప్పుడు హూషై ఏమండి దావీదు మాట అంగీకరించి ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. ఎక్కడికి? యెరూషలేము పట్టణంలోనికి. మరి ప్రియమైనలారా, ఇందులో ఒక విషయం మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దావీదు ఎన్నడూ కూడా ఏడ్చినట్లు ఇంతకు ముందు ఎక్కడ కనిపించదు. ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, సౌలు అతన్ని చంపాలనుకున్నప్పుడు 15 సంవత్సరాలు తిరిగి గుహల్లో, ఎడారిలో, అరణ్యంలో, కొండల మధ్యలో ఇల్లు వాకిలు లేకుండా, ఈ రోజు ఒక ఊరు అంటే రేపు ఒక రోజు ఒక స్థిరమైన ఇల్లు లేకుండా, ఒక స్థిరమైన స్థలం లేకుండా ఊరు 15 సంవత్సరాలు పరదేశిలాగా పిచ్చోడ్లాగా. గుర్తుంచుకోండి, గార్తికి వెళ్ళినప్పుడు ఎలా నటించాడు, పిచ్చోడ్లాగా నటించాల్సిన పరిస్థితి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. అలాంటి ఎన్నో శ్రమలు అనుభవించాడు, అవమానములు అనుభవించాడు. కానీ ఎక్కడ కూడా దావీదు కన్నీరు కార్చినట్లుగా మనం వాక్యంలో చూడలేదు ప్రియమైనలారా. కానీ ఈ రోజు ఈ యొక్క ప్రియమైనలారా అబ్షలోము చేసినటువంటి పనిని బట్టి దావీదు చాలా బాధపడతాడు, ఏడుస్తాడు. ఎంతగా ఏడుస్తాడంటే, చదువుదాం ఆ వాక్యాన్ని. ప్రియమైనలారా 15వ అధ్యాయం 30 అనుకుంటాను చూడండి, 29, 30 వచనం నుండి చదివి చూడండి ఎలా ఉంటుందో. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. చూడండి, ఏడ్చుచు తను ఏడ్చేది ఎవరికి కనిపించకూడదు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? తల మూసుకుని ఏడుస్తూ, he was weeping bitterly. ఇంగ్లీష్ వర్షన్ చెప్తుంది బిటర్లీ, అంటే చాలా వేదనతో ఎక్కి ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ప్రియమైనలారా చెప్పులు కూడా లేకుండా, రాజు ఉండి కాళ్ళకి
చెప్పులు కూడా లేకుండా ఏమండి ఎక్కి ఎక్కి ఏడుస్తూ తన తల కప్పుకొని ఆ ఒలివ కొండ ఎక్కుతూ వెళ్తున్నాడు. ఎక్కడికి? అరణ్యములోనికి. రాజు కాకముందు 15 సంవత్సరాలు అరణ్యాల చుట్టూ తిరిగాడు. అప్పుడు నిర్దోషియే. ఏమండి? అప్పుడు నిర్దోషి, అతనిలో ఏ పాపం లేదు, అతడు పరిశుద్ధుడు, దేవుడిని అనుసరించినటువంటి వ్యక్తి. కానీ ఈ రెండోసారి తన సింహాసనమును పోగొట్టుకుని అరణ్యములో మరలా తన ప్రాణాన్ని కాపాడుకునే స్థితిలోనికి దిగజారి పరుగులెత్తుతున్నాడంటే ఈ రెండోసారి ఏమండి దోషిగా కనిపిస్తున్నాడు. ప్రియమైన తాను చేసినటువంటి తన పాపములను బట్టియే శిక్ష ప్రియమైన అనుభవించేటువంటి స్థితిలో దిగజారిపోయినట్లు మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. మరి ఏడుస్తూ ఆ ఒలివ కొండ ఎక్కుతున్నాడు. ఆ తర్వాత హూషైని పంపించేస్తాడు. హూషై కూడా మరలా వెళ్ళి యెరూషలేం పట్టణంలోనికి వెళ్ళిపోతాడు. ఇది ప్రియమైన 15వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. మరి 16వ అధ్యాయం ఈలోపు ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రియమైన ఆ దారిలో జీబా వస్తాడు. జీబా ఎవరో గుర్తుందా మీకు? సౌలు యొక్క దాసుడు అనమాట. సౌలు యొక్క దాసుడు. సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత, దావీదు రాజు అయిపోయిన తర్వాత ఏమని అడుగుతాడు? గుర్తుందా మీకు? గుర్తుందో లేదో మీకు? అడుగుతాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలారా, యోనాతాను పిల్లల్లో ఎవరైనా మిగిలారా అని అడిగితే అప్పుడు జీబాని తీసుకొస్తాడు. జీబా అని అడుగుతాడు దావీదు. జీబా ఏమంటాడు? అయ్యా, యోనాతాను కొడుకు ఒకడు అవుటోడు ఉన్నాడు, ఎవరో ఇంట్లో కూర్చుని ఉన్నాడు అంటే ఆ యోనాతానుని తీసుకొచ్చి ఆ యోనాతాను కొడుకు అయిన అవుటోడైన మెఫీబోషెతుని ఇంటికి తీసుకొచ్చి తన బలలో భోంచేసేలాగా యెరూషలేములో ఒక నివాసం ఏర్పాటు చేస్తాడు. మరి ఆ మెఫీబోషెతుకి దాసుడుగా ఉండడానికి జీబాని, తన 15 మంది పిల్లల్ని, 20 మంది పని వాళ్ళని, మొత్తం 36 మందిని కూడా జీబాతో కలిసి 36 మంది పని వాళ్ళని ఏమండి మెఫీబోషెతుకి సేవ చేయనట్లుగా దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆజ్ఞాపించాడు. ఇంతకు ముందు నేను చెప్పడం కూడా జరిగింది, మీకు గుర్తుండాలి. మరి వాడే ఈ జీబా అన్నమాట. ఈలోపు దావీదు ప్రయాణమై వెళ్ళిపోతుంటే జీబా ఎదురొస్తాడు. జీబా ఎదురొచ్చి కొన్ని గాడిదల నిండా ఆహారం, రొట్టెలు, ఫ్రెష్ గా చేసిన రొట్టెలు, కేక్లు, తర్వాత అనేక విధములైన పలహారం తినడానికి, తాగడానికి ద్రాక్ష రసము, ఇవన్నీ కూడా గాడిదల నిండా కట్టి, ఎన్నో గాడిదల నిండా కట్టి తీసుకొస్తాడు. ఏంటయ్యా ఇది అంటే, అయ్యా మీరు ప్రయాణం చేసి కాలినడకన వెళ్తున్నారు, మీరు కాలినడకన వెళ్ళకూడదు అని చెప్పేసి మీరు ఏమంటే గాడిద మీద ఎక్కి ప్రయాణం చేయనట్లుగా ఈ గాడిదలు నేను తీసుకొచ్చాను. అంతేకాదు మరి మీరు అలసిపోతారు కదా, దానికి కావాల్సినటువంటి ఆహారం, ఈ రొట్టెలు ఇవన్నీ కూడా మీకు, మీ మనుషులకి నేను తీసుకొచ్చాను. అలసిపోయినప్పుడు ద్రాక్షరసం తాగడానికి ద్రాక్షరసం కూడా నేను తీసుకొచ్చాను, దయచేసి ఇవి తీసుకోండి. సరే దావీదు అవన్నీ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత దావీదు అడుగుతాడు, సరే అంత బాగానే ఉంది, మెఫీబోషెతు ఏడి? మెఫీబోషెతుకి సేవ చేయమని చెప్పాను కదా, నువ్వు ఒక్కడిగా వచ్చేసావు, నువ్వు నీ పని వాళ్ళు వచ్చారు, మెఫీబోషెతుని ఏం చేసావు? మెఫీబోషెతు రాలేదేంటి అని అడుగుతాడు. అప్పుడు జీబా ఏం చెప్తాడో తెలుసా? అయ్యా, మెఫీబోషెతు రమ్మంటే ఆయన రాకుండా యెరూషలేములోనే ఉండిపోయాడు. ఎటువంటి ఆశ పెట్టుకున్నాడో చూడండి. ఆయన మరలా అబ్సలోము వచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా తనను చేస్తాడని ఆశ పెట్టుకున్నాడు. తన తాతగారి యొక్క సింహాసనాన్ని మరలా తిరిగి తనకు అప్పచెప్తాడని ఆశతో యెరూషలేములోనే ఉండిపోయాడు అని చెప్పి ఏమిటి మెఫీబోషెతు మీద ఈ విషయం చెప్తాడనమాట. అప్పుడు దావీదు బాధపడతాడు. దావీదు, నేను వాడికి అంత మేలు చేస్తే వాడు కూడా ఇలా అయిపోయాడు అని చెప్పి దావీదు ఏం చేస్తాడంటే, సరే అతని ఆస్తి అంతా కూడా నేను ఇచ్చినటువంటి సౌలు యొక్క ఆస్తి నేను తిరిగి ఇచ్చాను కదా, ఆ ఆస్తి అంతా వాడికి లేకుండా నువ్వు తీసేసుకో అని చెప్పేసి జీబాకి అప్పచెప్పేసి ముందుకి ఇంకా ప్రయాణం మొదలు పెడతాడనమాట. అది ఈ 16వ అధ్యాయములో ప్రియమైనదిలారా జరుగుతూ ఉంది. అలాగున ఈ ప్రియమైనదిలారా జీబాకి మాట చెప్పి తన ప్రయాణమును కొనసాగించినప్పుడు కొంచెం దూరం వెళ్ళంగానే సౌలు యొక్క ఏమండి ఆ గోత్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి, బెన్యామీను గోత్రానికి. ఇప్పుడు బెన్యామీను గోత్రంలో ఉన్న వారు చాలా మంది సౌలు అంటే ఇష్టపడతారు కదా, ఎందుకంటే వాడు మన గోత్రానికి చెందినవాడు, మన కులస్తుడు. ఇప్పుడు మనకి కులపిచ్చి ఎలా ఉందో ఏమండి ఉంటుందా లేదా? కులపిచ్చి
అలాగే ఆ రోజుల్లో ప్రియమైన మన గోత్రానికి చెందిన సౌలుని చంపేసి వీడు రాజు అయిపోయాడు అని చెప్పి కొంతమందికి ఎంతైనా సరే వారి గోత్రపు పిచ్చిని బట్టి ప్రియమైన ఏం చేస్తున్నారంటే సౌలు మీద ప్రేమ పెట్టుకుని దావీదుని ద్వేషించడం మొదలు పెట్టారు. వారిలో ఒకడు షిమై. మరి వీడేం చేస్తున్నాడు, దావీదు ఇలాగా అబ్సలోం సొంత కుమారుడే దావీదుని తరిమేశాడు, సొంత కుమారుడే దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఈ షిమైకి తెలిసి, ఈ దావీదు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నాడని తెలిసి దావీదుకి ఎదురు వస్తాడనమాట. దావీదుకి ఎదురొచ్చి రాళ్ళు తీసి ఆయన మీద రాళ్ళతో కొట్టి శపించడం మొదలు పెడతాడు. ఏమని శపిస్తాడు, నువ్వు సౌలు కుమారుడైన యోనాతాన్ని నీవు అన్యాయం చేసి చంపేశావు కదా, చంపేసి అతని సింహాసనాన్ని నువ్వు లాగేసుకున్నావు కదా, దేవుడు తగ్గ ప్రతిఫలం నీకు ఇచ్చాడు, నీ కొడుకే నీకు తిరగబడి నీ కొడుకు చేతిలోని నువ్వు చచ్చిపోయేలాగా దేవుడు చేశాడు, నీకు బాగా అయిపోయింది అని చెప్పి శపిస్తూ తిడుతూ నానా రకములుగా తిడుతూ రాళ్ళు కొడుతూ మట్టి ఎత్తి దుమ్మెత్తి ఆయన మీద పోయడం మొదలు పెడతాడు. ఈ లోపు దావీదు చేతి కిందున్న సైన్యాధిపతి అయిన అభిషై కోపం వస్తుంది వాడికి. అరే దావీదుని ఎంత మాట అంటావా అని చెప్పి దావీదుని అడుగుతాడు, వీడిని చంపడానికి నాకు ఆజ్ఞ ఇవ్వండి, ఒకే దెబ్బతో వాడిని చంపేస్తానంటాడు. దావీదు అంటాడు, ఎందుకయ్యా వాడి మీద చేయెత్తుతావు, ఒకవేళ దేవుడే వాడిని పంపించాడేమో నన్ను శపించమని, ఎందుకు ఊరికే అనవసరంగా వాడి మీద చెయ్యి వేయడం. 9 నుండి 12 వచనాలు చదవండి. 16వ అధ్యాయం. సెరూయా కుమారుడైన అభిషై ఈ చచ్చిన కుక్క ఎవరిని, షిమై, నా ఏలిన వాడగు రాజునకు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదను అనెను. అందుకు రాజు సెరూయా కుమారులారా నీకును నాకును ఏమి పొందు, వాడిని మిమ్మల్ని తిడతలేదు కదా, నన్నే కదా తిడుతున్నా, నీకెందుకు కోపం, వాడిని శపించనివ్వండి, వాడు శపించాలనుకుంటున్నాడు పాపం, వాడు శపించనివ్వు. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని అపేక్షణ చెయ్యగలవాడెవడని చెప్పి అభిషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము. చూసారండి, మరి ప్రియమైన ఒక్కొక్కసారి మనం దావీదు అతనికి వచ్చేటువంటి శ్రమలు ఏ విధముగా అంగీకరించడం నేర్చుకున్నాడు. కొన్ని శ్రమలు మనం అంగీకరించడానికి ఇష్టపడం. ఎందుకు నాకు ఈ శ్రమ, దేవుడు నన్ను ఎందుకు అనుమతించాలి, దేవుడు నన్ను ఎందుకు ఇలా శిక్షించాలి, అందరి చేత నన్ను ఎందుకు అవమానించాలి అని ఒక్కొక్కసారి ప్రశ్న వేస్తాం. కానీ దావీదు ప్రియమైన తను చేసినటువంటి పాపము విషయమై ఎంత పశ్చాత్తాపము కలిగి ఉన్నాడో తను చెప్పేటువంటి ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవేళ దేవుడే ఆయన్ని పంపించాడేమో నన్ను శపించమని, ఎందుకంటే తన పాపం ఆయన గుర్తుంది కదా. ఆయన చేసిన పాపములు ఆయన కంటి ముందే ఉందని చెప్పి 51వ కీర్తనలో కూడా రాశాడు కదండి. మరి ప్రియమైన ఆయనకు వచ్చినటువంటి శిక్షను తనను తాను తగ్గించుకుని ఒక సాధారణమైన వ్యక్తి, దావీదు కూడా చేతి కింద పనులు ఉన్నారు, సైన్యం ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. ఒకవేళ ఒక మాట చెప్తే ఆ షిమైని చంపడం పెద్ద విషయం కాదు. ఒక్కొక్కసారి వచ్చినటువంటి శ్రమలను అంగీకరించడానికి మనం ఇష్టపడం. అయితే ప్రియమైన కొన్ని కార్యములను మన జీవితంలో సంభవించినప్పుడు ప్రియమైన ఎందుకు అని ప్రశ్నించేదానికంటే ప్రియమైన ఈ శ్రమ ఎందుకు వచ్చింది అని చెప్పి ప్రియమైన ఈ దేవుణ్ణి ప్రశ్నించేదానికంటే
నాలో ఏముంది అని ఏమండి పరిశీలి పంపించాడేమో, దేవుడే అనుమతించాడేమో. నాబాలు గుర్తుందా మీకు? ఏమండి సౌలు ఇతన్ని తరుముతూ మొదటి సమూయేలు గ్రంథంలో ఏమండి సౌలు ఇతన్ని తరుముతూ అరణ్యములో బాధపడుతుంటే ఏదో ప్రియమైన పండగ వచ్చింది, ఏమండి తనతో ఉన్న 600 మందికి కొంచెం విందు ఏర్పాటు చేద్దామని దావీదు ఆశతో పనివారిని నాబాలు దగ్గరికి వెళ్ళి కొంచెం తినడానికి ఏమైనా ఇవ్వయ్యా, నీకు ఎంతో మేలు చేశానని అడిగినప్పుడు నాబాలు దావీదుని అవమానపరుస్తాడు. దేవుని అక్కడ వాక్యం నేను చెప్పాను, గుర్తుందో లేదో, నాబాలు చనిపోయాడని వాక్యం అక్కడ రాయబడి ఉంది. ఏంటంటే దేవుడు నాబాల్ని మొత్తాడట. నాబాలు చనిపోయాడు. నాబాలు చనిపోతే అతని భార్య అయిన అబీగేలుని దావీదు పెళ్లి చేసుకుంటాడు. మరి ఇక్కడ ఈ షీమాయి వచ్చి శపిస్తున్నాడు, శపించి కూడా అతనికి ఏ శిక్ష రావడం లేదంటే ప్రియమైన ఏమిలారా దేవుడు అనుమతించాడు అని గ్రహిస్తున్నాడు దావీదు. కొన్ని ప్రియమైన ఏమిలారా ఎదురు తిరిగేదానికంటే, ప్రశ్నించేదానికంటే ఎందుకు సంభవిస్తుంది అని చెప్పి మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ప్రియమైన ఏమిలారా మనం దేవునికి దగ్గర అవడానికి దావీదులో ఉన్నటువంటి మంచి గుణ లక్షణం ఇది. ఏమండి మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనం దేవునికి దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన అక్కడ మరలా దేవుడు దావీదు అంటాడు, ఒకవేళ ఈ శపించే మాటలు వినలేక దేవుడు నన్ను మరలా చేర్చుకుంటాడేమో, విడిచిపెట్టే అంటాడు. చెప్తారా ఆ మాట? అక్కడ చదవండి, 12వ వచనం చదవండి. యెహోవా నా శ్రమలను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతటా దావీదును అతని వారును వెళ్ళిపోయి. చూసారండి, దావీదు అంటున్నాడు, శపిస్తున్నాడు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, శపించనే. వాడు చెప్పేటువంటి శాపాలను చూసైనా దేవుడు నన్ను కనికరిస్తాడేమో, దేవుడు కనికరిస్తాడేమో. ఇంకా ఎదురెళ్ళి పక్కెంట దావీదు పక్కంటే నడుచుకుంటూ వెళ్ళి మట్టి పోస్తూ దావీదు మీద మట్టి ఎరని విసురుతూ బురద జల్లుతూ రాళ్లతో కొడుతూ శపిస్తూనే వెళ్ళాడంట. ఏమండి శపిస్తూనే వెళ్ళాడు. ఈలోపు ప్రియమైన ఏమిలారా అదే అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తాం, అబ్షాలోము హెబ్రోను నుండి తనతో ఉన్న పెద్ద సైన్యం వేసుకుని ప్రియమైన అహీతోబేలు వీరందరితో కలిసి ఏం చేస్తాడంటే యెరూషలేము ప్రవేశించి రాజభవనంలోనికి వస్తాడనమాట. యెరూషలేమును ప్రవేశించి రాజభవనంలోనికి రాగానే ప్రియమైన హూషై అంటే ఎవరు? దావీదుకి చాలా కావలసినటువంటి వ్యక్తి, దావీదుకి సలహాదారిగా పనిచేసిన వ్యక్తి. వెళ్ళి నమస్కారం, అబ్షాలోముకి నమస్కారం చేసి రాజుగారికి నమస్కారం అని చెప్పి ఏం చేస్తాడంటే, మిమ్మల్ని సేవ చేయాలని నా మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను, నన్ను కూడా మీ సేవలో చేర్చుకోమని అడుగుతాడు. అప్పుడు అబ్షాలోము ఏమంటాడంటే, ఆ ముసలోడితో వెళ్ళపోయావా? ఆ ముసలోడు అంటే నీకు చాలా ఇష్టం కదా. ముసలోడు అంటే ఎవరు? ఏమండి అతని తండ్రి అయినా దావీదు. ఆ ముసలోడితోనే నువ్వు కూడా వెళ్ళాల్సింది. అలాగే అంటాడు, గో విత్ ద ఓల్డ్ మ్యాన్. నువ్వు వెళ్ళాల్సింది ఆ ఓల్డ్ మ్యాన్ తో వెళ్ళాల్సింది కదా, నువ్వు ఎందుకు ఇక్కడ నా దగ్గరికి వచ్చావు? అప్పుడు ఆ హూషై అంటాడు, దేవుడు ఎవరినైతే రాజుగా నియమిస్తాడో, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు రాజుగా ఒప్పుకుంటారో వారికే నేను సేవ చేయడానికి ఉన్నానయ్యా అని చెప్పి బతిమాలుకుంటాడు అనమాట. అప్పుడు సరే ఉండు అని చెప్పి ఉండనిస్తాడు. మరి ఆ ఉండనిచ్చిన తర్వాత అహీతోపేలు వైపు తిరిగి
అడుగుతాడు. సరే ఇప్పుడు అంతా బాగుంది, మనం రాజభవనంలోకి వచ్చేసాం కనుక ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయమంటావు అని అడుగుతాడు. ఏం చేయమంటావని అడిగితే ఈ అహీతోపేలు ఇచ్చేటువంటి ఆలోచన చూడండి. ఏమండి ప్రియమైన గారు, అహీతోపేలు ఇచ్చేటువంటి ఆలోచన చూడండి. అందుకనే 15వ అధ్యాయంలో దావీదు ప్రార్థన చేస్తాడు. అహీతోపేలు ఆలోచనను చదవండి. 30-31 చదవండి. 15వ అధ్యాయం 15వ అధ్యాయం 30-31 వచ్చిన. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చెయ్యి కూడా చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. వీడు ఇచ్చేటువంటి ఆలోచనల ప్రకారం జరగకుండా వాడి ఆలోచనలు చెడగొట్టు ప్రభా, ఎందుకంటే వాడు నా కుమారుడైన అబ్షలోము యొక్క మనస్సుని పాడు చేస్తున్నాడని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అదే ప్రకారంగానే వీడు ఏం చేస్తున్నాడండి, ఈ 17వ అధ్యాయం మనం చూస్తే మరి ఎటువంటి ఆలోచనలు ఇస్తున్నాడో చూడండి. ఎటువంటి ఆలోచనలు 16వ అధ్యాయంలో ఎటువంటి ఆలోచనలు ఇస్తున్నాడో చూడండి. మరి రాజభవనంలో ప్రవేశించి అహీతోపేలుని అడుగుతాడు అబ్షలోము, ఏం చేయమంటావు, ఇప్పుడు మీ సలహా ఏంటి అని. అహీతోపేలు ఏమంటాడో తెలుసా, అక్కడ ఉపపత్ని, దావీదు యొక్క ఉపపత్నిలు కదండి, అక్కడ తెలుగులో ఎలా ఉంది, కాంక్యుబైన్స్, ఉపపత్నిలు 10 మందిని రాజభవనం చూసుకోవాలని చెప్పి వదిలేసి వెళ్తాడు కదా. ఈ అహీతోపేలు ఏం చెప్తాడు, ఈ 10 మంది ఉపపత్నిలతో నువ్వు వెళ్ళి వ్యభిచారం చేయి, నువ్వు వెళ్ళి పడుకో, వారితో పడుకో. అప్పుడు ప్రజలందరూ చూస్తుండగా ఈ పని చేసావంటే ఇశ్రాయేల్ ప్రజలందరికీ తెలుస్తుంది దావీదు దృష్టిలో నీవు అసహ్యుడు అయ్యావని. అప్పుడు ప్రజలందరూ దావీదు దృష్టిలో నీవు అసహ్యుడు అయ్యావని చెప్పి వారు నీ పట్ల నీకు సపోర్ట్ చేస్తారు. దావీదు నిన్ను చిన్న చూపు చేస్తున్నాడని, నిన్ను అసహించుకుంటున్నాడని చెప్పి నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి చెడు ఆలోచన ఇస్తారనమాట. సరే ఈ అబ్షలోము అలాగే ఒప్పుకొని తండ్రి యొక్క పత్నులతో 10 మంది భార్యలతో ఏం చేస్తారంటే ఊరంతా చూస్తుండగా మిద్ది పైన గుడారాలు వేయించి ఏమంటే 10 మంది ఆ 10 మంది దావీదు యొక్క భార్యలతో వెళ్ళి ఆ రాత్రి గడుపుతాడనమాట, ఊరంతా చూస్తూ ఉండగా. ఇది 16వ అధ్యాయంలో జరుగుతుంది. 17వ అధ్యాయం మరి 17వ అధ్యాయంలోనికి రాగానే అహీతోపేలు ఏం చేస్తాడంటే మరలా ఒక ఆలోచన ఇస్తాడు. అయ్యా అబ్షలోము, ఇప్పుడు నువ్వు రాజు అయిపోయావు, బాగానే ఉంది, కానీ నీ శత్రువు అయిన దావీదు ఇంకా చనిపోలేదు, వాడిని చంపేయడం, నువ్వు చంపకపోతే ఎప్పుడైనా తిరగబడతాడు కనుక 12,000 మంది యుద్ధ పురుషులను వారిని పంపించి ఈ దావీదు ఎక్కడ ఉన్నాడో వెతికించి వాడిని చంపి వాడిని ఒక్కడినే చంపితే దావీదుతో ఉన్న వాళ్ళందరూ మరలా పారిపోయి నీ దగ్గరికి వస్తారు కనుక నువ్వు దయచేసి ఈ పని చేయి అని చెప్పి అహీతోపేలు ఆలోచన ఇస్తాడు. దావీదుని వెళ్ళి 12,000 మంది సైన్యాన్ని పంపించి దావీదుని చంపమని. ఈ ఆలోచన అబ్షలోముకి నచ్చుతుంది అనమాట. సరే బాగుంది ఆలోచన, అయినను ఈ పని చేయకముందు ఏమండి హూషై ఉన్నాడు కదా, ఇంకొక సలహాదారుడు, ఒక్క సలహా విని చేసేదానికంటే ఇంకొకని సలహాను కూడా విందాము, చూద్దాం అతడు ఏమంటాడు అని చెప్పి హూషైని పిలిపించి హూషైని అడుగుతాడు. ఏంటయ్యా, మరి అహీతోపేలు ఇలా చెప్తున్నాడు, మరి 12,000 మందిని పంపించమంటున్నాడు, దావీదుని వెతికి చంపమంటున్నాడు, ఏం చేయమంటావు, నువ్వు నీ ఆలోచన ఏంటి, నీ సలహా ఏంటి? అప్పుడు హూషై అంటాడు, ఈ విషయంలో మాత్రం అహీతోపేలు యొక్క ఆలోచన మంచిది కాదయ్యా, నువ్వు 12,000 మందిని పంపితే సరిపోతుంది అనుకుంటున్నావేమో, దావీదు యుద్ధ పురుషుడని ఆ దేశానికి అందరికీ తెలుసు. ఏ విధముగా గోలియాతుని ఓడించాడో, ఏ విధముగా ఫిలిస్తీయుల్ని ఓడించాడో,
ఏ విధంగా యుద్ధ వీరుడు అందరికీ తెలుసు. అతనితో ఉన్నటువంటి మనుషుల్ని పట్టుకుని నీవు పంపించే 12,000 మందిని ఊరికినే తరిమి కొట్టి చంపేస్తాడు. చంపేస్తే అప్పుడు ప్రజలందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమని దావీదుకి భయపడతారు కానీ నీకు భయపడరు. అప్పుడు దావీదుకే సపోర్ట్ చేస్తారు కానీ నీకు సపోర్ట్ చేయరు. నువ్వు చేసేటువంటి ఆలోచన మంచిది కాదు. 12,000 మంది కాదు, నీ దగ్గర ఉన్న మొత్తం సైన్యం, నీ దగ్గర ఎంతమంది ఉన్నారో వారందరినీ, ఇశ్రాయేల్లో ఎంతమంది పురుషులు ఉన్నారో వారందరినీ పోగేసుకుని మరి ప్రియమైనలారా హూషై చెప్పింది కరెక్ట్ గా ఉందని చెప్పి, అది కూడా ప్రియమైనలారా దేవుడే హూషైని మెచ్చుకునేలాగా దేవుడు చేస్తాడు. అక్కడ వాక్యం కూడా రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. మరి చూసాం అహీతోపెలు ఆలోచనలు నిరాకరించి హూషై చెప్పినటువంటి ఆలోచనలను అంగీకరిస్తారు. మరి ఇలాగే జరగడానికి కారణం ఎందుకంటే అహీతోపెలు చాలా పెద్ద సలహాదారుడు. ఆ దేశంలోనే అహీతోపెలుకే ఎక్కువ విలువ ఇచ్చేవాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ ప్రాముఖ్యత అహీతోపెలుకి ఇచ్చేవాడు. వాక్యం కూడా అదే చెప్తుంది. మరి ఏమైంది కానీ అహీతోపెలు యొక్క ఆలోచనలను నిరాకరించి మరి హూషై ఆలోచనలను అంగీకరించుకురాగున మరి అలాగా జరగడానికి కారణం ఏంటి అని మనం చూస్తే 14వ వచనం ఒకసారి చూడండి. 14వ వచనం, అబ్షలోము ఇశ్రాయేలులందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకొని యెహోవా అబ్షలోము మీదికి ఉపద్రవమును రప్పించడానికి వస్తున్నాం, అబ్షలోముని శిక్షించడానికి వస్తున్నాం. హూషై యొక్క ఆలోచన అంగీకరించినట్టు దేవుడే ఆ కార్యం చేసినట్టు. సరే, ఇది ఇలా జరిగింది. హూషై మనం చెప్పిందే మంచిది, ఇంకా నేనే స్వయాన వెళ్తాను, ఉన్నవారందరినీ తీసుకుని దావీదు మీదకి వెళ్తానని చెప్పి డిసైడ్ అయిపోయి ఆ రాత్రి రెస్ట్ తీసుకుంటానికి వెళ్తారు. ఈలోపు ఆ రాత్రి హూషై ఏం చేస్తారంటే సైలెంట్ గా వచ్చి జాదోకుని అభ్యర్థాన్ని కలిసి, మీరు దయచేసి వెంటనే దావీదు కవర్ చేయండి, రాత్రికి రాత్రి అరణ్యమును వదిలేసి యోర్దాను దాటి అవతలకి వెళ్ళిపోవడం చెప్పండి. అది ఆ పని చేయకపోతే అబ్షలోము తన సైన్యాన్ని తీసుకుని తెల్లారేసరికి బయలుదేరి మీద చేస్తాడు, దయచేసి తప్పించుకుని వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పి జాదోకుకి అభ్యర్థానికి చెప్తారు అనమాట. యాజకులైన జాదోకు అభ్యర్థానికి. ఈ యాజకులు వెంటనే వారి ఇంట్లో పనిచేసేటువంటి ఒక అమ్మాయిని పంపిస్తారు. నువ్వు వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి ఆ నూతిలో దిగి దాక్కుంటే ఆ బాహురీం అనేటువంటి వ్యక్తి భార్య ఏం చేస్తుందంటే ఒక పెద్ద దుప్పటి తీసుకొచ్చి ఆ బావిని కప్పేసి ఆ దుప్పటి మీద కొన్ని ధాన్యాలు ఎండబోస్తుంది అనమాట. ఏదో మనం వడియాలు ఎండలో ఎండబోసినట్లుగా వీరికి డౌట్ రాకుండా వారిని దాచడానికి కోసం అలా చేస్తుంది. ఈ సైన్యం వచ్చి అడుగుతారు, పలానా వ్యక్తులు వచ్చారా ఇక్కడికి, ఎక్కడ అని చెప్తే వచ్చారు కానీ ఊరు బయటకు వెళ్ళిపోయారయ్యా, వారు పారిపోయారు అని చెప్తుంది. అప్పుడు అక్కడ ఇల్లంతా ఎతికినా దొరకరు, సరి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఈలోపు వీరు తప్పుకుని అక్కడి నుండి వెళ్ళి దావీదుని కలిసి రాత్రికి రాత్రి కవర్ చేస్తారు. ఇలా తెల్లారేసరికల్లా అబ్షలోము సైన్యాన్ని తీసుకుని మీ మీదకు రాబోతున్నాడట, హూషై కవర్ చేశాడు, మరి దయచేసి తెల్లారేసరికి మీరు మీతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మరి అరణ్యం దాటి యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిపోండి, తప్పుకోండి అని చెప్పి చెప్తాడు. మరి తెల్లారేసరికల్లా కూడా ఏమండి దావీదు అతనితో ఉన్నటువంటి అనుచరులందరూ అతని కుటుంబం అంతా కూడా యోర్దాను నది దాటి వారు ప్రియమైన దాటి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. మరి దావీదు ప్రియమైన అక్కడ దాటి వెళ్ళిపోయిన వెంటనే ఈలోపు 17వ అధ్యాయం చివరిలో అహీతోపెలుకి బాధ వస్తుంది అనమాట. అరే, ఇన్ని కాలం నాకు ఇలా అవమానం జరగలేదు, రాజుగారు నా మాటే వినేవాడు, కానీ ఈ రోజు నా మాట వినలేదు అని చెప్పి ఇంటికి వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోతాడు అహీతోపెలు. మరి ప్రియమైనలారా, అంతేకాదు మరి దేవుని యొక్క అభిషక్తునికి విరోధముగా తిరగబడినప్పుడు అహీతోపెలుకి అంత బాగా తెలుసు, కానీ ఎటువంటి చెడు ఆలోచనలు అబ్షలోముకి ఇచ్చి అబ్షలోము మనస్సుని పాడు చేసేసరికి
ప్రియమైనలారా, అబ్సలోము చెడు పనులు చేయడానికి ముందుకు వెళ్ళాడు. మరి అహీతోపేలు చేసినటువంటి పాపము ఏమండి ఆయన్ని విడిచిపెట్టిందా? ఒకసారి ఒకరి గురించి ఒకరు మనం సాడీలు చెప్తుంటాం, చెడు చెప్తుంటాం. ఇంకొక వ్యక్తిని గురించి మనం ఇంకొక వ్యక్తితో చెడుగా చెప్తా ఉంటాం. ఏమండి చెడు ఆలోచనలు ఇస్తాం. దుష్టుల ఆలోచనలు చొప్పున నడవక అని కీర్తనకారుడు అంటాడు, దావీదు అంటాడు. మరి ప్రియమైనలారా, వీడు దుష్టుని ఆలోచనలు ఇచ్చేటువంటి, దుష్టుడుగా దుష్ట ఆలోచనలు ఇచ్చేటువంటి పని పెట్టాడు గనుక అతని చివరిలో అతనికి ఏం సంభవించిందో చూడండి. అతడే ఊరి పోసుకుని చచ్చేటువంటి పరిస్థితి అతడికి ఏర్పడినట్లు మనం చూస్తాం. ఈలోపు దావీదు ఏమండి యోర్దాను దాటి మహానీయం అనేటువంటి ప్రదేశానికి వెళితే అక్కడ అమోనీయులు, నాషాను కుమారుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తారంటే, బార్జిల్లాయి వారందరూ కూడా వచ్చి వారికి పడుకుంటానికి పక్కలు, కప్పుకునడానికి దుప్పట్లు, పడుకుంటానికి పక్కలన్నీ తీసుకొచ్చి వారికి కావాల్సిన ఆహారము అవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళని పోషించి వాళ్ళు తినడానికి ఆహారం ఇచ్చి రాత్రి విశ్రాంతి తీసుకుంటానికి పక్కలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ అది 17వ అధ్యాయం. 18వ అధ్యాయంలోనికి మనం వెళ్ళేసరికి దావీదు ఏం చేస్తాడంటే తనతో ఉన్న మనుషులందరినీ పోగు చేసి యుద్ధానికి సిద్ధపరుస్తాడు. మరి ఈ సైన్యం అబ్సలోము యొక్క సైన్యంపై యుద్ధం చేయడానికి దావీదు తన సైన్యాన్ని ఏర్పరిచి 3 గుంపులుగా తయారు చేస్తాడు. ఒక గుంపుకి అభిషైని నాయకుడుగా నియమిస్తాడు. మరో గుంపుకి యోబుని నాయకుడుగా నియమించి 3వ గుంపుకి ఈటైకి నాయకత్వం వహిస్తాడనమాట. మరి ఈ 3 నాయకులుగా నియమించి ఏం చెప్తారంటే, మీరు ముందు వెళ్ళండి, నేను వెనక వస్తాను, నేను కూడా కలిసి మీతో యుద్ధం చేస్తాను. అప్పుడు వారు అంటారు, దయచేసి మీరు రావద్దయ్యా, మీరు యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చారంటే మళ్ళీ ఏమైనా రేపు జరిగిందంటే మళ్ళీ సైన్యంలో సగం మంది చనిపోయినా పర్వాలేదు, కానీ మీకు మాత్రం ఏం జరగకూడదు అని చెప్పి వాళ్ళు బతిమాలుతారు. అప్పుడు దావీదు చెప్తాడు, సరే మీ ఇష్టం, మీరు చెప్పినట్లుగానే నేను ఉండిపోతానని చెప్పి దావీదు యుద్ధానికి వెళ్లకుండా వారిని మాత్రం యుద్ధానికి పంపిస్తాడు. వారెళ్ళి అబ్సలోముతో యుద్ధం చేసి ఏమండి వారిని ఓడించి ఇశ్రాయేల్ ప్రజలు, అబ్సలోము వెనుక ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని తరిమేస్తూ ఉంటారనమాట. అలా జరిగినప్పుడు అబ్సలోము ఒక గాడిదని ఎక్కి యుద్ధానికి వస్తాడు. ఆ గాడిద ఏం చేస్తుందంటే అడవిలో పరుగులెత్తుతూ ఉన్నప్పుడు ఒక కొమ్మడ్డు వస్తుంది. కొమ్మడ్డు వచ్చేసరికి ఆ గాడిదకి ఏం తెలుస్తుంది పాపం, అలాగే పరుగులెత్తిందంట. ఆ కొమ్మ అడ్డు వచ్చేసరికి ఏమవుతుందంటే అతడి జుట్టు ఆ కొమ్మకి చిక్కుకొని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉంటాడు. వేలాడుతూ ఉండి ఏమండి కిందకి దింపే వాళ్ళు లేరు, పైకి ఎక్కేలాగా కూడా లేరు. అలాంటి పరిస్థితిలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నప్పుడు ఈలోపు ఒకడు పరిగెత్తుకొచ్చి యోబుకి చెప్తాడు, యోవాబుకి, దావీదు యొక్క సైన్యాధిపతికి, అయ్యా ఇలా అబ్సలోము ఆకాశానికి భూమికి మధ్యలో తన జుట్టు మీద వేలాడుతున్నాడు, కొమ్మకు వేలాడుతున్నాడు అంటే నువ్వు వాటిని చంపేయాల్సింది, నువ్వు ఎందుకు చంపలేదంటే అతడు అంటాడు, అయ్యో దేవుని చేత అభిషేకించబడిన దావీదు రాజు యొక్క కుమారుని నేను చంపడం, ఆయన మీద నేను చేయి వేయడం నేను చేయను అంటాడు. నువ్వు వేయకపోతే ఏంటి అని చెప్పి ఇతడు యోబు వెళ్ళి ఏం చేస్తాడంటే అబ్సలోముని చంపేస్తాడు అనమాట. అబ్సలోముని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ప్రియమైనలారా, ఈ యొక్క కౌరుని కూషియుడైన ఒకడిని పిలిచి ఈ కౌరు తీసుకువెళ్ళి నువ్వు దావీదుకి చెప్పు అని చెప్పి పిలుస్తాడు. ఈలోపు అహిమాజ్ అంటే ఎవరు, జాడోకు కుమారుడు. ఈడంటాడు, లేదు ఈ కౌరు నేను తీసుకెళ్లాల్సిందే, నేను వెళ్ళి చెప్తాను రాజుగారికి, ఇలా యుద్ధం మనం జయం పొందాము, అబ్సలోం చనిపోయాడు అని చెప్పి నేను చెప్తానంటాడు. యోబు అంటాడు, నువ్వు చెప్పడానికి ఇది మంచి కౌరు కాదయ్యా, నువ్వు యాజకుని బిడ్డవి, నీకెందుకు ఈ బాధ, నువ్వు వెళ్ళొద్దు, ఒకవేళ దావీదు కోపం వచ్చి ఏమైనా చేస్తాడు, మరి నువ్వు మంచి కౌరు కాదు ఇది, నువ్వు చెప్పడానికి, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి అతను ఆపేస్తాడు. ఆపేసి ఇంకొకరిని, కూషియుడైన ఇంకొకరిని పిలిచి నువ్వు వెళ్ళి ఈ కౌరు దావీదుకి చెప్పు అంట. వాడు బయలుదేరి వెళ్ళిపోతాడు అనమాట. ఈ లోపు ఈ అహిమాజ్కి మనసు ఒప్పట్ల, నేనే చెప్పాలి, నేనే వెళ్ళాలి రాజు దగ్గరికి, నేనే వెళ్తానని బతిమాలేసరికి ఈ ఆయుబు అతన్ని ఆపలేక, సరే నీ ఇష్టం, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తే వీడు ఆ కూషియుడిని దాటి పరిగెత్తుకు వెళ్ళి ప్రియమైనలారా రాజుగారిని కలవడానికి వెళ్తాడు. ఈ లోపు రాజుగారి దగ్గర ఉన్నటువంటి పనివాడు ఏమంటే ఇద్దరు పరుగులెత్తి రావడం చూసి దావీదుకి చెప్తాడు. ముందు ఒకడు పరిగెత్తుకు వస్తున్నాడు, అయ్యా సరే ఏదో కౌరు చెప్పడానికి వస్తున్నాడేమో, రాని అంటాడు. అయ్యా అతని వెనకాల ఇంకొకడు వస్తున్నాడు, ఇద్దరు పరిగెత్తుకు వస్తున్నాడు.
సరే వాడు కూడా మంచి కవరేజ్ చెప్పడానికి వస్తున్నాడేమో, రానిలే అన్నాడు. సరే ఈ లోపు ముందుగానే అహిమాజ్ వచ్చేస్తాడు. అహిమాజ్ వచ్చేస్తే దావీదు అతన్ని అడుగుతాడు, ఏం జరిగింది చెప్పు అంటే, అహిమాజ్ అంటాడు, అయ్యా యుద్ధంలో మనం గెలిచేసాము అని. సరే యుద్ధంలో గెలిచేసాము, బాగానే ఉందిలే, నా కుమారుడైన అబ్సలోం సంగతి ఏంటి, వాడు క్షేమంగా ఉన్నాడా? అయ్యా నాకు తెలియలేదు, అబ్సలోం విషయం నాకు తెలియదు అంటాడు. అయితే సరే నువ్వు పక్కన ఉండు అని చెప్పి రెండో వ్యక్తి వచ్చేసరికి రెండో వ్యక్తిని పిలిచి, యుద్ధంలో గెలిచాము కదా, నా కుమారుడైన అబ్సలోం క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు ఆ కూషీయుడు అంటాడు, అయ్యా రాజుగారికి తిరగబడిన వారిలో ప్రతి ఒక్కరికి దేవుడు ఇలాంటి శిక్షే ఆ యవనస్తుడైన అబ్సలోంకి జరిగినట్లుగానే జరగాలి, వాడు చనిపోయాడని చెప్పి కౌరు చెప్తే దావీదు చాలా బాధపడతాడు. ప్రియమైన ఏడ్చి ఎక్కి ఏడ్చి, నా కుమారుడా అబ్సలోము, నా కుమారుడా అబ్సలోము అని చెప్పి ఏడ్చి ప్రియమైన బాధపడుతూ ఉంటాడు. ఇది 18వ అధ్యాయంలో జరుగుతుంది. 19వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియమైన వీరందరూ కూడా బయలుదేరి తిరిగి వెళ్తారు. తిరిగి వెళ్ళేసరికి ప్రియమైన ఎక్కడి నుండి యోర్దాను దాటి మరలా యెరూషలేం ప్రవేశించాలి కదండి. ఇప్పుడు యుద్ధం అయిపోయేసరికి మరలా ప్రవేశించాలి. ఇప్పుడు ఎవరైనా యుద్ధం నుండి వచ్చిన వాళ్ళు గెలిచి వచ్చారనుకోండి, వాళ్ళు ఎంత పండగ చేసుకుంటారు, పండగ వాతావరణం చేసుకుని వస్తారు. కానీ దావీదు అబ్సలోమును గురించి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు అని తెలిసి ప్రియమైన ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరికి పండగ వాతావరణం ఉండదన్నమాట. అందరూ ఏడుపు మొఖాలు వేసుకుని దుఃఖముతో ఏదో చనిపోయినట్లుగా వేదనతో ఏమండి నీరసంగా తిరిగి వస్తా ఉంటారనమాట. మరి ప్రియమైన వచ్చేసరికి దావీదు అయితే ఏడుస్తూనే ఉంటాడు, నా కుమారుడా అబ్సలోము, నా కుమారుడా నువ్వు చనిపోయే బదులు నేను చనిపోయి ఉన్నా బాగుండేదే, నా కుమారుడా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఈ విషయం ఏమండి యోబుకి తెలుస్తుంది. సైన్యాధిపతి అయిన యోవాబుకి తెలుస్తుంది. యోవాబుకి తెలిసేసరికి యోవాబు వెళ్ళి రాజుగారిని కలిసి రాజుగారికి చెప్తాడు, దావీదుకి చెప్తాడు, ఏంటయ్యా రాజుగారు మీరు ఇలా ఏడుస్తున్నారు, ఇలా ఏడవడం మంచిది కాదు, అసలు మీ తరపున మేమందరం ఉండి మీ తరపున మేము యుద్ధం చేసి యుద్ధంలో మిమ్మల్ని గెలిపించి మీ ప్రాణాన్ని కాపాడి మేము వస్తే నువ్వు సంతోషించేది పోయి, మా తరపున ఉండి మీరు సంతోషించేది పోయి, చనిపోయి నీకు తిరగబడి నీకు విరోధముగా నిన్ను చంపాలనుకున్న నీ కుమారుడైన అబ్సలోం విషయంలో నువ్వు ఏడుస్తున్నావేంటి? అసలు మనుషులందరూ ఏమనుకుంటారు? నువ్వు మాత్రం మరి నీతో ఉన్న మనుషులకి ఏ విలువ లేకుండా నువ్వు చేస్తున్నావేంటి? నీతో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చాలా బాధపడుతున్నారు. నువ్వు మాత్రం నీ మనసు మార్చుకుని నువ్వు ఏడుకుని ఆపి నువ్వు వెళ్ళి మనుషుల్ని కలవకపోతే, నీ సైన్యాన్ని కలవకపోతే ఈ రాత్రి యెహోవా జీవము తోడు, ఈ రాత్రికల్లా నీ వెనుక నిలబడే వాళ్ళు ఇశ్రాయేలులో ఒక్క పురుషుడు కూడా ఉండడు అని చెప్పి దావీదుని హెచ్చరిస్తాడనమాట. అప్పుడు దావీదు దావీదు ఈ హెచ్చరిక పొందిన వెంటనే దావీదు ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి ఏమండి ఆ ప్రజలందరినీ కలుసుకుని ప్రియమైన వారందరూ వచ్చి దావీదుని కలుసుకుంటారు, ఓదారుస్తారు. ఈ లోపు ఏం జరుగుతుంది? ఇశ్రాయేల్ ప్రదేశంలో యెరూషలేములో మిగతా 10-11 గోత్రపు ప్రజలందరూ కూడా వారు మాట్లాడుకుంటూ మొదలు పెడతారు. అబ్సలోము రాజు అనుకున్నాము, అబ్సలోముని చంపేశారు, అబ్సలోము చనిపోయాడు, ఇప్పుడు మనలను కాపాడి ఫిలిస్తీన్ల చేతి నుండి ఇశ్రాయేల్ ప్రజల శత్రువులందరి నుండి మనల్ని కాపాడింది దావీదే కదా, అతన్నే మనం రాజుగా మనం చేసుకోవాలి, నియమించుకోవాలి, పిలుచుకోవాలని చెప్పి వారు నిర్ణయం తీసుకునేసరికి ఈ లోపు యూదా పట్టణానికి, యెరూషలేం పట్టణం యూదా ప్రజలకి దావీదు కబురు చేస్తాడు. ఏంటయ్యా నన్ను మర్చిపోయారా? నన్ను మర్చిపోయారా? అసలు నన్ను విడిచిపెట్టేసారేంటి? మీరు నా ప్రజలని నేను అనుకున్నాను, నన్ను విడిచిపెట్టేశారా? మళ్ళా చేర్చుకోరా, వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళరా అని చెప్పి అడిగితే అప్పుడు యూదా గోత్రానికి చెందిన ప్రజలు, దావీదు యూదా గోత్రానికి చెందిన వ్యక్తి కనుక ఆ గోత్రానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా వచ్చి దావీదుని కలిసి దావీదుని మరలా యెరూషలేంకి తీసుకువెళ్ళడానికి సిద్ధపడి ప్రియమైన యోర్దాను దాటి ముందుకు రాగానే
దావీదుని శపించిన షీమై వచ్చి ఏం చేస్తాడంటే సాగిలు పడి, అయ్యా నేను ఏదో తెలియక నేను శపించేశాను, నన్ను క్షమించు అని చెప్పి షీమై అడుగుతాడు. అంతేకాదు మెఫీబోషేతు వస్తాడు. మెఫీబోషేతు వచ్చి, ఏంటి మెఫీబోషేతు నాతో రాలేదే అడుగుతాడు దావీదు. మెఫీబోషేతు అంటాడు, నువ్వు నాకు పనివాడుగా ఇచ్చిన జీబా నన్ను మోసం చేసి నన్ను వదిలేసి, నేను గాడిదనెక్కి నీతో వద్దాం అనుకున్నాను, నేను అవుతాడుని కదా, ఈలోపు జీబా నన్ను వదిలేసి నన్ను దాటి వచ్చేసి నా మీద నీకు చెడు కవులు చెప్పాడు. అలా కాదు, నేను మీతోనే ఉంటాను. సౌలు నా తాతగారు, మా తాతగారి ఇంటికి జరగాల్సిన శాస్తే జరిగింది, వాళ్ళు చేసిన పాపములు బట్టి వారు శిక్షించబడ్డారు. మరి గనుక ఇందులో తప్పేమి లేదు, ఇందులో భేదం ఏమి లేదు, కనుక నేను నీ తరపునే ఉన్న మనిషినే, నేను నీ మనిషినే అని చెప్పి మెఫీబోషేతు బతిమాలుకుంటాడు అనమాట. అలాగనే ప్రియమైన గారా మెఫీబోషేతుని చేర్చుకుని, ప్రియమైన గారా ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది యోర్దన్ నది దగ్గరకు వస్తారు, ఎదురొస్తారు దావీదుని. ఎందుకు వస్తారంటే మరలా దావీదుని ఏమండి యెరూషలేముకి తీసుకెళ్లి రాజుగా సింహాసనం ఎక్కించాలని చెప్పి దావీదుకి ఎదురొస్తారు. అది ప్రియమైన 19వ అధ్యాయంలో జరుగుతుంది. అలాగనే ఇశ్రాయేల్ ప్రజలు 10 మంది గోత్రపు వారికిను యూదా గోత్రానికిను కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది అనమాట. ఏమండి వాళ్ళు వాదించుకుంటారు, దావీదు మా మనిషి అంటే ఇశ్రాయేల్ ప్రజలు అంటారు, యూదా అంటారు మీ మనిషి ఏంటి, మా గోత్రంలో పుట్టినాడు దావీదు అని చెప్పి వాళ్ళిద్దరూ వాదించుకుంటారు అనమాట. అది 19వ అధ్యాయంలో జరుగుతుంటుంది. 20వ అధ్యాయానికి వచ్చేసరికి బెన్యామీను గోత్రానికి చెందినటువంటి షీబా అనేటువంటి ఒక వ్యక్తి తిరగబడతాడు దావీదుకి. తిరగబడి ఒక బూర తీసుకుని గట్టిగా శబ్దముగా ఊది ఏమండి ప్రజలందరూ వింటున్నట్లుగానే ప్రకటిస్తాడు, దావీదుని రాజుగా చేయడం ఏంటి, అసలు దావీదు రాజు అవ్వడం ఏంటి, మరలా ఇది ఈ సింహాసనానికి అతనికి సంబంధమే లేదు అని చెప్పి, ఏమండి ఇశ్రాయేల్ ప్రజలందరికీ సౌలు వంశమే రాజు అది ఇది అని చెప్పి మాట్లాడేసరికి ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా మంది షీవాకి సపోర్ట్ చేయడం మరలా మొదలు పెట్టేసరికి ప్రియమైన యూదా గోత్రానికి చెందిన ప్రజలు మాత్రం దావీదుకి సపోర్ట్ చేస్తారనమాట. అది 20వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తాం. ఇలాగ జరుగుతూ ఉంటే దావీదు యెరూషలేము ప్రవేశించి రాజభవనంలోనికి వచ్చిన తర్వాత ఆ 10 మంది తను వెళ్ళిపోయేటప్పుడు 10 మంది ఉపపత్నులను విడిచిపెట్టి వెళ్తాడు కదా, వారితో అబ్షలోము ఏమండి వ్యభిచారం చేస్తాడు కదా. మరి అబ్షలోము తన కొడుకు అబ్షలోము వారితో వ్యభిచారం చేస్తారు కనుక దావీదు ఏం చేస్తారంటే మరలా వారిని పత్నిగా అంగీకరించకుండా వారికని ఒక వేరే స్థలం నియమించి వారు చనిపోయే వరకు విధవరాలుగానే వారు ఉండిపోయారు అనమాట. చనిపోయే వరకు వారు విధవరాలుగానే ఉండిపోయారు. వారికి కావాల్సిన పోషణ, వారికి కావాల్సిన భోజనం, ఆహారం, వస్తువులన్నీ కూడా దావీదే వారికి అందించారు. మరి అలాగనే వారు చనిపోయే వరకు విధవరాలుగానే వారు మిగిలిపోయినట్లుగా ఈ 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంతేకాదు ఆ తర్వాత దావీదు ఏం చేస్తాడంటే అమాషా అనేటువంటి సైన్యాధిపతిని పిలిచి, నీవు సైన్యాన్ని మీరందరూ కూడా కలిసి 3 రోజులు టైం ఇస్తున్నాడు, మీరందరూ వచ్చి నన్ను కలవండి అని. ఈ అమాషా ఏం చేస్తాడంటే దావీదు యొక్క మాటని తిరస్కరించి తొందరగా వచ్చేది పోయి లేట్ చేస్తాడు, తొందరగా రాకుండా లేట్ చేస్తాడు. లేట్ చేసేసరికి దావీదుకి కోపం వచ్చి ఏం చేస్తాడంటే యోవాబుని, తర్వాత అభిషైని, ఈటైని వారందరినీ కూడా పిలిచి, ఈ అమాషాని నేను కవర్ చేశాను, వాడు రాలేదు కనుక మీరేం చేస్తారు, సైన్యాన్ని తీసుకుని వెంటనే షీబాని పట్టుకోండి, వాడిని అదుపులోకి తీసుకోకపోతే అబ్షలోము కంటే పెద్ద హాని ఇశ్రాయేల్ ప్రజలకి చేస్తాడు, వాడిని వెంటనే వెంటాడి పట్టుకోండి, వాడు తిరగబడుతున్నాడు, వాడిని పట్టుకోండి అని చెప్పి సైన్యాన్ని పంపిస్తాడు. ఈ అభిషాయి తర్వాత యువాబు తర్వాత ఈటై వీరందరూ కలిసి సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు అమాస్య ఎదురొస్తాడనమాట, నేను మీతో కలుస్తాను. యువాబు కోపం వస్తుంది, ఏం చేస్తాడంటే అమాస్యాన్ని బాగున్నావా అని చెప్పి కౌగిలించుకున్నట్లుగా కౌగిలించుకుని కత్తి తీసి అతన్ని పొడిచి చంపేస్తాడు. చంపేసి అతని శవాన్ని తీసి పొలాల్లో పడేస్తే ఆ సైన్యం అంతా పడేస్తారు, ఒక దుప్పటి కప్పేస్తారు. ఆ కప్పేసి తర్వాత సైన్యం అంతా తీసుకుని ఏమండి ఈ షీబా ఉండేటువంటి ప్రదేశం బెన్యామీను గోత్రపు ప్రజల మధ్యలో షీబా ఉన్నాడని తెలిసి అతని వెంటాడి ఏమండి ఆ పట్టణానికి వెళ్తారనమాట. ఆ పట్టణానికి వెళ్తే ఆ పట్టణం చుట్టూ ఒక పెద్ద పరాక్రమం ఉంటది, అంటే ఒక గోడ కట్టు ఉంటుంది. ఆ గోడని కూల్చేసి ఆ గోడని పడగొట్టి ఊరు లోపలికి వెళ్దామని చెప్పి యువాబు ఇలా
సైన్యం అంతా కూడా అనుకుంటారు. ఆ గోడని కూల్చే టైంలో ఒక స్త్రీ, జ్ఞానురాలైన ఒక స్త్రీ వచ్చి, అయ్యా మా గోడని, మా ఊరు పట్టణం గోడ ఎందుకు పగలగొడతారు మీరు అంటే, అప్పుడు యోబు అంటాడు, మీరు కూడా ఇశ్రాయేల్ ప్రజలే, మిమ్మల్ని హాని చేయడానికి నేను రాలేదు. కానీ ఒకడు షీబా అనేటువంటి వ్యక్తి, దావీదు రాజు, ఇశ్రాయేల్కి రాజుగా దేవుడు నియమించినటువంటి, అభిషేకించినటువంటి దావీదుకి తిరగబడ్డాడు కనుక వాని కోసమే మేము వచ్చామంటే, అప్పుడు ఈ స్త్రీ అంటది, నువ్వు గోడంతా పగలగొట్టాల్సిన అవసరం లేదు, నాకు అవకాశం ఇవ్వండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, వాడి తలని తీసుకొచ్చి నేను మీకు అప్పచెప్తాను అని చెప్పగానే యోబు, ఓకే సరే, నువ్వు నీ చెప్పిన మాట ప్రకారం నేను నిలబెట్టుకుంటే నీ ఊరిని నేను ఏం చేయను అని చెప్పి కాసుకుంటారనమాట. ఈ అమ్మాయి వెళ్ళి ఏం చేస్తుంది, ఆ బెన్యామీన్ గోత్రంలో ఉన్న ప్రజలతో కొంతమందితో మాట్లాడి, ఇది మనం చేసిన తప్పు, ఈ షీబా చేసిన మాటలు విన్నాము, అదంతా సరికాదు అన్న వెంటనే వాళ్ళందరూ ఒకటైపోతారనమాట. అప్పుడు ఈ షీబాని పట్టుకుని వాడిని చంపి వాడి తల నరికి ఆ తలని యోవాబుకి అప్పచెప్తారు. ఆ తలని తీసుకుని యోవాబు, సైన్యం, అభిషై వీరందరూ కూడా తిరిగి యెరూషలేం ప్రవేశించి ఆ తలని దావీదుకు అప్పచెప్తారనమాట. ఇది 20వ అధ్యాయంలో మరి ప్రియమైన దేవులారా జరుగుతుంది. 21వ అధ్యాయం వచ్చేసరికి ప్రియమైన దేవులారా ఒక పెద్ద కరువు వస్తుంది అనమాట. 3 సంవత్సరాల కరువు ఇశ్రాయేల్ దేశంలో. 3 సంవత్సరాల కరువు వచ్చేసరికి దావీదు దేవుణ్ణి అడుగుతాడు, ఏంటి ప్రభువా, మీ ప్రజలకు కరువు వచ్చేలాగా మీ ప్రజల్ని ఎందుకు బాధ పెడుతున్నావు, కారణం ఏంటి, కరువు రావడానికి కారణం ఏంటి అనేసరికి, ఈ కరువు రావడానికి కారణం ఏంటి అనేసరికి ప్రియమైన దేవుడు చెప్తాడు, ఈ సౌలు ఇంటి వారు చేసినటువంటి గిబియోనీయులకు విరోధముగా చేసినటువంటి పాపమును బట్టి మరి శాపముగా ఇశ్రాయేల్ ప్రజల మీద 3 సంవత్సరాలు కరువు వచ్చింది అని చెప్పి దేవుడు చెప్తాడనమాట. దేవుడు ఈ మాట చెప్పేసరికి మరి సౌలు ఏం చేశాడంటే, ఈ గిబియోనీయులు ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ వంశానికి చెందినవారు, ఇశ్రాయేల్ 12 గోత్రానికి చెందిన వారు కారు, వీరు అన్యులు, వీరు వేరేవారు. కానీ గిబియోనీయులకును ఇశ్రాయేల్ ప్రజలకు ఒప్పందం ఉంటదన్నమాట. వీరిద్దరూ స్నేహితులు. ఇశ్రాయేల్ ప్రజలు వారికి వాగ్దానం చేస్తారు. ఏమని వాగ్దానం చేస్తారంటే, మీ మీద మేము యుద్ధం చేయము, మీరు మాకు స్నేహితులే, మీ మీద యుద్ధం చేయము, మీకు కీడు చేయము అని చెప్పి వారికి ఒప్పందం చేసుకుంటారు. కానీ ఈ సౌలు ఏం చేస్తాడు, ఏమండి, యూదా ఇశ్రాయేల్ ప్రజల మీద ఆసక్తి కలిగి వాడు ఏం చేస్తాడు వాడికే తెలియక గిబియోనీయులను చాలా మంది చంపేస్తాడు అనమాట. మరి ఆ ఒప్పందం ప్రకారంగా సౌలు నడుచుకోలేదు కనుక, నడుచుకోకుండా గిబియోనీయుల్ని చాలా మందిని చంపేశారు కనుక ఏమండి, ఈ శాపం ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చింది. 3 సంవత్సరాలు కరువు. అప్పుడు దావీదు వెళ్ళి గిబియోనీయుల్ని అడుగుతాడు, అయ్యా సరే, ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఆ రోజుల్లో సౌలు ఏదో తొందరపడి చంపేశాడు, కానీ మరి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి కరువు పోవాలంటే దేవుడు కనికరించాలి, శాపం పోవాలి. ఈ శాపం పోవాలంటే మీరు వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదిస్తేనే గాని ఈ శాపం పోదు, దయచేసి ఏం చేయమంటారు, మీకేం కావాలి అని దావీదు అడుగుతాడు. అప్పుడు ఈ గిబియోనీయులు ఏమంటారంటే, సౌలు కుటుంబస్తుల్లో 7గురిని మాకు అప్పచెప్పండి. 7గురిని మాకు అప్పచెప్పండి. మరి మీరు 7గురిని మీరు నాకు అప్పచెప్పినారంటే, ఈ సౌలు కుటుంబంలో ఉన్నటువంటి కొంతమందిని మీరు నాకు అప్పచెప్పారంటే వారిని మేము చంపి మేము ప్రతీకారం తీర్చుకుంటాం. ప్రతీకారం తీర్చుకున్న తర్వాత మేము వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాము, మీ కరువు తీరుతుంది. అలాగే అప్పచెప్తాడు. మరి దావీదు ఏం చేస్తాడంటే, యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు తప్పనిచ్చి, ఎందుకంటే దావీదు యోనాతానికి ప్రమాణం చేస్తాడు. దావీదు చేసిన ప్రమాణమును బట్టి మెఫీబోషెతుని కాపాడి మెఫీబోషెతు తప్పనిచ్చి సౌలు కూతురు మేరాబు కూతురు యొక్క 5 పిల్లల్ని, మరి సౌలు యొక్క ఉపపత్ని అయిన రిస్పా పిల్లల్ని, అలా వాళ్ళని పోగు చేసి వాళ్ళకి అప్పచెప్తే వారు ఏం చేస్తారంటే వారందరినీ చంపేస్తారు. అప్పుడు ఈ రిస్పా ఏం చేస్తుంది, తన పిల్లలు చనిపోవడం వల్ల వారిని సమాధి చేయనివ్వకుండా, పశువులు పక్షులు ఏమండి వారి మీద పడకుండా ఆ శవాల్ని రోడ్డు మీద వేసి ఏమండి చాలా రోజులు ఎండకై వానకి ఏమండి కులిపోయి ఎముకలుగా మారిపోయేలా వరకు కూడా అలాగే వారి శవాల్ని రోడ్డు మీద వేసి పెట్టుకుంటుంది అనమాట. ఈ విషయం దావీదుకి తెలిసి దావీదు ఏం చేస్తారంటే,
ఏమండి జాబేష్ గిలీద్ అనేటువంటి ఊరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ సౌలుని యోనాతాన్ని పాతి పెడతారు కదండి. సౌలు యోనాతాన్ యొక్క ఎముకలను తీసుకొచ్చి కీషు తన సొంత ఊర్లో ఆ ఎముకలతో పాటు సౌలు యొక్క బిడ్డలు ఈ రిస్పా రోడ్డు మీద వేసింది కదా, ఆ ఎముకలన్నింటినీ తీసి ఇవన్నిటిని ఏమండి ఒకే సమాధి సౌలు యొక్క తండ్రి సమాధితో పాటు కలిపి వీటిని కూడా సమాధి చేస్తారు. ఇది ప్రియమైన 21వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. మరి ఇలా జరిగిన తర్వాత చివరి భాగంలో ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్తారు. దావీదు కూడా యుద్ధానికి వెళ్తే చాలా వీక్ అయిపోతాడు. దావీదు నీరసంగా పడిపోయినప్పుడు మరి రాఫా వంశస్థుల్లో ఒకడు ఫిలిస్తీయుడైన రాఫా వంశస్థుల్లో ఒకడు ఇష్బీ బెనోన్ అనేటువంటి వ్యక్తి ఏమండి సౌల్ని చంపడానికి ఈట ఎత్తుతాడు అనమాట. ఈలోపు అభిషేక్ వచ్చి వాడిని చంపేస్తాడు. అలాగా ఫిలిస్తీన్ తరిమేస్తారు. అలాగా 4 సార్లు యుద్ధం జరుగుతుంది. 4 సార్లు కూడా ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తారు. 4 సార్లు కూడా రాఫా యొక్క వంశస్థులైన 4 ఇశ్రాయేల్ ప్రజలు చంపేస్తారు. ఇది 21వ అధ్యాయం. ఇప్పుడు 22వ అధ్యాయం. 22వ అధ్యాయం అంతా కూడా ఒక పాట, దావీదు రాసినటువంటి ఒక కీర్తన అన్నమాట. ఆ కీర్తన అంతా కూడా ఏముంటుంది? దేవుడు దావీదు జీవితంలో చేసిన మేలులన్నిటినీ కూడా ఎవరిని వివరించి, దేవుడు ఏ విధముగా కృప చూపించాడో, ఏ విధముగా హెచ్చించాడో అవన్నిటిని బట్టి, ఏమండి దేవుడు అతన్ని ఏ విధముగా కాపాడాడో, యుద్ధాల్లో జయమిచ్చాడో అవన్నిటిని బట్టి 22వ అధ్యాయంలో ఒక పెద్ద పాట రాస్తారు. అది 22వ అధ్యాయం. 23వ అధ్యాయానికి వెళ్దాం. 23వ అధ్యాయం మరి చనిపోక ముందు దావీదు మాట్లాడినటువంటి చివరి మాట. అది కూడా ఒక పాటే, అది కూడా ఒక కీర్తనే. మరి చివరిగా కొన్ని మాటలు ఆ 23వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాల్లో ఉంటుంది. అది కూడా ఒక కీర్తనే, ఒక చిన్న పాట. ఆ పాట అవంగానే దావీదు చేతి కింద ఉన్నటువంటి యుద్ధ వీరుల యొక్క చరిత్ర వ్రాస్తారనమాట. అంటే ఎవరు? అభిషాయి, యోయేబు, తర్వాత ఈటై, తర్వాత ఏమండి అసహేలు, వీరందరూ దావీదు చేతి కింద ఎవరెవరు యుద్ధ వీరులు ఉన్నారో వారందరి పేర్లు, వారి కుటుంబ సభ్యులు అవన్నీ కూడా ఒక లిస్టు ఈ 23వ అధ్యాయంలో రాస్తారు. అది 23వ అధ్యాయం. 24వ అధ్యాయం చివరి అధ్యాయం. ఈ 2వ సమయంలో చివరి అధ్యాయం. ఈ చివరి అధ్యాయంలో ఏముంది? దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు ప్రజల మీద రగులుతుంది అనమాట. దానికి కారణం ఏంటి అని మనం చూసిన వారం అయితే, మరి ప్రియమైన ఏమిలారా, దావీదు సాతాను చేత, అపవాది చేత ప్రేరేపించబడి ఏమండి గర్వం అతనిలో ప్రవేశించి ఏం చేస్తాడంటే సైన్యం యొక్క సంఖ్యను లెక్క పెట్టడం మొదలు పెడతాడనమాట. మనం ఎంత గొప్పలో, మన శక్తి ఎంత ఉంది అని చెప్పి ఒకసారి జనాభా లెక్క తీసి మన సైన్యం ఎంత పెద్దదో ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అహంకారంతో ఏమండి సైన్యాధిపతి అయిన యాయూబుని పిలిచి మన సైన్యం సంఖ్యను లెక్క పెట్టి నాకు విషయం చెప్పు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. కానీ ఇందులో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. లేదంటే ఏమండి సాతాను ప్రేరేపిస్తాడు, కానీ సరిగ్గా అర్థం చేసుకోకపోతే దేవుడే చెప్పినట్టు మనం తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ వచనాన్ని మనం చదువుదాం. మొదటి 2 వచనం చదవండి. ఓకే, ఇంకొక మారు ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా. సరే, యెహోవా కోపం ఇశ్రాయేల్ మీద రగిలింది. ఓకే, అక్కడితో ఒక లైన్. తర్వాత కామా పెట్టి ఆయన. ఈ ఆయన అనే వ్యక్తి ఎవరు? సాధారణంగా మనం ఏమనుకుంటాం? దేవుడు అంటాం కదండి. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఆ వచనం చదవండి మళ్ళా. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. చదవమ్మా.
ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ఆయన దావీదును ఇశ్రాయేల్ ప్రజల మీదకి ప్రేరేపణ చేసి, ఆయన అనేటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ? సాతాను. ఎవరు? దీనికి సాక్ష్యం కావాలా? మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి దినవృత్తాంతం, ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇక్కడ స్పష్టంగా ఎవరని రాసింది? దేవుడా సాతానా? ఈ రెండు ఒకే సంఘటన అండి, ఒకే కథ, వేరు వేరు కాదు. దినవృత్తాంతములు అంటే, దినవృత్తాంతములు గ్రంథం అంటే ఏంటంటే రాజుల చరిత్రలు రాసేటువంటి గ్రంథాన్ని దినవృత్తాంతములు అంటాం. సౌలు దావీదును గురించి సమూయేలు ప్రవక్త రాశాడు. దినవృత్తాంతములు అంటే రాజుల చరిత్ర పుస్తకంలో కూడా దావీదును గురించి రాసింది. అర్థమవుతుందంటారా? మరి ప్రియమైన ఎవరు ప్రేరేపించారండి? సాతాను. దేవునికి కోపం రావడానికి కారణం ఏంటి అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవునికి కోపం రావడానికి కారణం ఏంటి? సాతాను యొక్క ఆలోచన ప్రకారం దావీదు ఈ పని చేశాడు కనుక దేవునికి కోపం వచ్చింది. దావీదు ఏం చేశాడు? సాతాను ఏం ప్రేరేపణించాడు? నీ గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకో, నువ్వు ఎంత గొప్పడవో చూడు, నువ్వు అన్ని యుద్ధాలు నువ్వే గెలిచేసావు, అందరూ నిన్ను చూసి భయపడుతున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ రాజులందరూ నీకు సాగిలి పడుతున్నారు, నువ్వు అందరి మీద యుద్ధాలు చేసి ఫిలిస్తీయుల్ని నాశనం చేసావు, అందరి మీద నువ్వు గెలిచావు, నువ్వు ఎంత గొప్పడవో అని చెప్పి దేవునికి చెందవలసిన మహిమ ఏమండి దావీదు ఒక్కొక్కసారి ప్రియమైనదిన్నారా మన ఆశీర్వాదములను గురించి మనం ప్రియమైనదిన్నారా గొప్పలు చెప్తూ మొదలు పెడతాం. మనం ఎంత గొప్పలమో కదండి, మన గురించి మనం గొప్పలు చెప్తుంటాం. గొప్పతనం మనలో ఏమి లేదండి, దేవుడు ఆశీర్వదించాడు కనుకనే మనం అతిశయం. ఏమండి మన అతిశయ కారణము ఆరాధనలో పాడతాం, నా అతిశయ కారణము నీవే ప్రభు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి అతిశయ కారణం అంటే నాలో ఏ గొప్పలు ఉన్నా కూడా, అతిశయించడానికి ఏ కారణాలు ఉన్నా కూడా, ఆస్తి కావచ్చు, పేరు కావచ్చు, ప్రతిష్టలు కావచ్చు, ఏమండి మంచి పొజిషన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్. దేవుని వలన మాత్రమే అది నాకు కలిగిందని మహిమ దేవునికి చెందాలి. కానీ ప్రియమైనదిన్నారా నన్ను నేనుగా గొప్పలు నాకు కలిగినటువంటి లోకానుసారమైన ఆశీర్వాదములను బట్టి నేను గొప్ప చేసుకుంటే, ప్రియమైనదిన్నారా అహముతో నేను మాట్లాడితే, అహముతో నేను ప్రవర్తిస్తే, ప్రియమైనదిన్నారా అహంకారులను దేవుడు ఎదురిస్తాడు అనేటువంటి వాక్యం స్పష్టముగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదు ప్రియమైనదిన్నారా దావీదులో అహంకారం ప్రవేశిస్తుంది. తనకు ఉన్నటువంటి ఆ అహంకారమును బట్టి సైన్యాధిపతి అయిన యావూబుని పిలిచి, నువ్వు లెక్క పెట్టయ్యా మన గొప్పతనం ఏంటో, మన సైన్యం ఎంత బలమైనదో అందరికీ తెలుసుకునేలాగా మనం ప్రకటించాలి, నువ్వు వెళ్ళి మన సైన్యాన్ని లెక్క పెట్టి నాకు లెక్క తీసుకురా అని చెప్పి అతనికి పంపిస్తాడు. యావూబు అప్పటికి కూడా చెప్తాడు, ఏమని చెప్తాడు? అయ్యా దావీదు గారు, రాజుగారు, మనం చేసేది తప్పండి, ఇది సరికాదు, ఇది యెహోవా దృష్టికి తప్పు అవుతుంది. అసలు దావీదు గారు రాజుగారు ఇంకా గొప్పలు కావాలి, కానీ మరి ఉన్నటువంటి ఆశీర్వాదం కాకుండా ఇంకా నువ్వు హెచ్చించబడాలని నేను కోరుకుంటాను, కానీ ఈ పని మనం చేయకూడదు, ఈ పని మనం ఎందుకు చేయాలి అని చెప్పి యాయూబు దావీదుని హెచ్చరిస్తాడు. కానీ దావీదు ఒప్పుకోడండి. దావీదు ఒప్పుకోకుండా ఏం చేస్తాడంటే సాతాను యొక్క ఆలోచన ప్రకారముగా నువ్వు వెళ్ళి లెక్క పెట్టు అని చెప్పి అహముతో ఏమండి చెప్తాడు. అప్పుడు రాజుగారు చెప్తే చేయాల్సిందే కదా,
అప్పుడు యాకోబు ఏం చేస్తాడు? 9 మాసాలు 20 రోజులు ఊరు తిరిగి, ఒక్కొక్క ఊరు, బెన్యామీల మధ్య, దాను మధ్య, బెర్షిబా, ప్రతి ఒక్క ఊరు యూదుల మధ్య, యూదా గోత్రంలో 12 గోత్రాల మధ్యలో కూడా తిరిగి 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 లెక్క పెట్టి వచ్చేసరికి 9 మాసాలు 20 రోజులు పట్టింది. ఆ తర్వాత దావీదు దగ్గరికి వచ్చి లెక్క చెప్తాడనమాట. మన దగ్గర ఇంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి, ఇంతమంది యుద్ధ వీరులు ఉన్నారని చెప్పేసి పెద్ద సంఖ్య అంతా కూడా తీసుకొచ్చి చెప్పేసరికి ఈ యాయుబు వచ్చి లెక్క చెప్పిన మరుక్షణం దావీదు మనస్సాక్షి గుచ్చుకుంటది అనమాట. మనం చేసిన తప్పు. వెంటనే దేవుని దగ్గర తిరిగి, అయ్యా నేను తప్పు చేసేసాను, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేసేసాను, నన్ను క్షమించయ్యా అని దావీదు దేవుణ్ణి వేడుకుంటాడు. ఇప్పుడు లెక్క పెట్టడం ఎందుకయ్యా తప్పు? నీ సొమ్ముని నువ్వు లెక్క పెట్టుకుంటే తప్పు లేదు, కానీ పక్కింటోడి సొమ్ము కూడా నీది, అదే పక్కింటోడి సొమ్ము కూడా నీ సొమ్ముగా నువ్వు లెక్క పెట్టడం మొదలు పెట్టాడంటే పక్కింటోడు ఊరుకుంటాడా? ఇప్పుడు నీ ఇంటిని, నీ ఇంటి స్థలాన్ని నువ్వు కొలతలు వేసుకో, బాగుంది. పక్కింటోడి స్థలానికి కూడా వెళ్ళి నువ్వు కొలతలు వేసుకుని ఇది నాది అనుకున్నావంటే అది ఎలా ఉంటుంది? ఒప్పుకుంటారా? ఇశ్రాయేలు నా ప్రజలు అని దేవుడు చెప్పాడండి. ఇశ్రాయేలు నా ప్రజలు అని దేవుడు చెప్పాడు. దేవుని ప్రజలను నీ సైన్యంగా నీ గొప్ప కోసం నువ్వు చేసుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నిర్గమకాండం 32 అధ్యాయంలో చదవండి. నిర్గమకాండం 32 అధ్యాయంలో ప్రియమైనలారా ఏం చెప్తున్నాడు అక్కడ? 12వ వచనం చదవండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 12వ వచనం. 32 కాదు, 30వ అధ్యాయం 12వ వచనం. నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. దీనికి అర్థం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు నువ్వు లెక్క పెట్టాలనుకో, వారి ప్రాణ క్రయధనం నువ్వు చెల్లించాలి. నేను ఎన్నోసార్లు చెప్పుకుంటాను, మా అమ్మ నాన్నకి 10 సంవత్సరాల పిల్లలు లేరు, వారు మొక్కుకున్నారు. మా నాయనమ్మ మొక్కుకుంది, పుట్టే బిడ్డ సేవకు చెప్పుకుంటామని. అలాగే మా నాయనమ్మ మొక్కుకున్నారు కనుక, తల్లిదండ్రులు మొక్కుకున్నారు కనుక నేను పెద్దోడయ్యాను. పెద్దోడయ్యి నేను ఫస్ట్ కొడుకుగా పుట్టాను. పెద్దోడయ్యి నాకు సేవ చేయడం అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే కూడా ఇష్టం లేదు, రక్షణ పొందలేదు, తిరగబడ్డాను, నేను సేవ చేయను అని చెప్పి మా నాయనమ్మ బైబిల్ కాలేజీకి వెళ్ళమంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుతాను అని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ చదవడానికి వెళ్ళాను, తిరగబడ్డాను, అన్ని చేశాను, లోకానుసారంగా జీవించాను. ఆ టైంలో మా నాయనమ్మ మా అమ్మ నాన్న పిలిచి, మీకు పిల్లలు లేకపోతే మొక్కుకుంటే దేవుడు ఇచ్చాడు కనుక సుధీర్ అనేది దేవుని సొత్తు. అతడు దేవుని సొత్తుగా ఉండడానికి, దేవుని సేవ చేయడానికి ఇష్టం లేకపోతే అతన్ని చెట్టు కట్టేద్దాం, వేలపాఠం వేస్తాం, ఎంత వేలానికి పాడుకుంటే ఆ డబ్బు చెల్లించి సుధీర్ని విడిపించుకో, అప్పుడు వాడి ఇష్టానుసారంగా వాడు చేసుకోవచ్చు అన్నారు. దీనికి అర్థం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు ఎవరండి? దేవుని యొక్క ప్రజలు. దే ఆర్ మై పీపుల్ అని దేవుడు చెప్పాడు. దేవుని ప్రజలుగా కాకుండా ఎవరికి వారుగా వెళ్ళిపోవాలి అనుకుంటే వారి ప్రాణ క్రయధనము చెల్లించాల్సిందే. అలా చేయకుండా నీవు లెక్క, నా సొమ్ము అని అన్నట్టుగా నీవు లెక్క పెట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా? అక్కడ ఏం జరుగుతుంది? ఆ రాత్రి దావీదు చేసిన తప్పు అతనికి తెలిసిపోతుంది. అయ్యో నేను తప్పు చేశానని చెప్పి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి పడుకుంటాడు. తెల్లారేసరికి ప్రవక్త ఇంటికి వస్తాడనమాట. దేవుడు పంపిస్తాడు. గాద్ అనేటువంటి ప్రవక్తని కురికొల్పి, వెళ్ళి దావీదుని కలువునైనా, దావీదు చేసినటువంటి పని ఆయన చెప్పు అని చెప్పి గాద్ అనేటువంటి ప్రవక్తని దేవుడు పంపిస్తాడు. గాద్ అనేటువంటి ప్రవక్తని
దేవుడు పంపించి 14 నుండి 13, 14, 15 వచనాలు చదవండి. 24. అందుకు దావీదు నాకేమియు తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదువు గాక అని గాదుతో అని. 13వ వచనం చదివారా? 13వ వచనం చదవండి. గాదు వచ్చి చెప్తాడు, ప్రవక్త వచ్చి దేవుడు చెప్పింది చెప్తున్నాడు. గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు. 3 ఆప్షన్లు ఇస్తాడు దేవుడు. 3 ఆప్షన్లు. ఫస్ట్ ఆప్షన్ అంటే దావీదు చేసిన పాపానికి ఏమండి శిక్షగా 3 ఆప్షన్లు. నువ్వు ఏది కావాలో అదే నేను ఇస్తాను, ఆ శిక్షే అని చెప్పి దేవుడు 3 ఆప్షన్లు ఇస్తాడు. మొదటి ఆప్షన్ ఏంటి? 7 సంవత్సరాలు కరువు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న శత్రువుల ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? లేదా నీ దేశములో 3 రోజులు తెగులు రేవడానికి ఈ 3 ఆప్షన్లో ఏది నీకు కావాలో, ఏ శిక్ష నీకు కావాలో నువ్వే చూస్ చేసుకో అని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడు పంపిస్తాడు. ఆ 3 శిక్షలు ఏంటి? ముందు 7 సంవత్సరాలు కరువు, రెండోది 3 నెలల పాటు శత్రువుల చేతిలో పారిపోవడం, శత్రువుల చేతిలో ఓటమి పాలవటం. 3వ ఆప్షన్ 3 రోజులు తెగులు ఇశ్రాయేల్ మొత్తానికి. దావీదు అంటాడు, శత్రువుల చేతిలో పడేదానికంటే నా దేవుని చేతిలోనే నేను పడతాను. నా దేవుడు కరుణ కటాక్షము ప్రేమ స్వరూపి గనుక ఆయనే ఒకవేళ క్షమించి మమ్మల్ని విడిపిస్తాడేమో, ఆ శత్రువుల చేతిలో పడేదానికంటే మా దేవుని చేతిలోనే దేవుని చేతిలో పడతామనేసరికి దావీదు చెప్తాడు. దావీదు ఆ మాట చెప్పేసరికి 3 రోజులు దేశం అంతా తెగులు వస్తుంది అన్నమాట. తెగులు వచ్చేసరికి ఆ 3 రోజుల్లో 70,000 మంది చనిపోతారండి. 3 రోజుల్లో 70,000 మంది చనిపోతారు. 70,000 మంది చనిపోయి చివరికి ఆ దూత, దేవుని యొక్క దూత యెరూషలేము మీద కూడా ఖడ్గం లేపుతుంది అనమాట. యెరూషలేము పట్టణాన్ని పాడు చేయడానికి దేవుడు ఆపే అంటాడు. ఆ దూతని పిలిచి ఇంకా చాలు ఆపే, పక్కకి వెళ్ళిపో అంట. ఏమండి పక్కకి వెళ్ళిపో అంట. ఆ దూత ఎక్కడుందంటే అరుణ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క కళ్ళెములో నిలబడి యెరూషలేము మీద ఖడ్గం ఎత్తుతాడు. ఆ అరుణ అనేటువంటి కళ్ళెములో ఆ దూత ఉన్నప్పుడు దావీదు ఆ దూతను చూస్తాడు. దావీదు చెప్తాడు, ఎందుకయ్యా నేను చేసిన పాపమును బట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని శిక్షిస్తారు, దయచేసి విడిచిపెట్టేయండి అని చెప్పి బతిమాలుకుంటాడు అనమాట. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడించి దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి ఆ దూత నిలబడిన అరుణ యొక్క కళ్ళెములో నువ్వు నాకు ఒక బలిపీఠం కట్టు, అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నేను క్షమిస్తానని దేవుడు అంటాడు. అప్పుడు దావీదు తన ప్రజలను తీసుకుని అరుణ ఇంటికి వెళితే అరుణ ఎదురొస్తాడు. దావీదు వస్తున్నాడని చెప్పి ఎదురు పరిగెత్తుకు వెళ్ళి సాగిలి పడి, రాజుగారు ఏం చేయమంటారు? అయ్యా మీ కళ్ళెములో దేవుడు బలిపీఠం కట్టమంటున్నాడు, నీ కళ్ళెము నాకు కావాలి అని దావీదు అడుగుతాడు. అయ్యా మీకు బలిపీఠం కట్టడానికి వస్తువులు, బలులు అర్పించడానికి పశువులు, ఆ కళ్ళెము అన్ని ఇచ్చేస్తాను, ఉచితముగా తీసుకోండి అంట. దావీదు ఏమంటాడు తెలుసా? ఉచితముగా నేను ఏది కూడా దేవునికి అర్పించాల్సిన బలిలో నేను ఉచితముగా ఏది తీసుకోను అని చెప్పి డబ్బులు చెల్లించి ఆ కళ్ళెమును కొనుక్కుని ఏమండి బలిపీఠమును కట్టి బలులు అర్పిస్తాడు. ఒక్కొక్కసారి ఏమండి ప్రియమైన అంత ఫ్రీగా కావాలి అనుకుంటాం మనం కదా. ఏమండి అంత
అంత ఫ్రీగా కావాలి అనుకుంటాం. కానీ దావీదు తప్పు చేశాడు, లేదని కాదు, దావీదు పాపం చేశాడు. కానీ దావీదులో ఉన్నటువంటి ఒక మంచి గుణ లక్షణం ఏంటి అంటే, ప్రతిసారి తన తప్పుని తెలుసుకుని దేవుని సన్నిధిలోనికి పరుగులెత్తుతూ ప్రియమైన దేవుని పాదాలు పట్టుకునేవాడు. ప్రియమైన ఇక్కడ కూడా దేవునికి బలిపీఠం కట్టి పాపక్షమాపణ అడిగి బలులు అర్పించిన వెంటనే దేవుడు దావీదుని, ఇశ్రాయేల్ ప్రజల్ని క్షమించి ఏమండి వారి దేశమును బాగు చేస్తాడనమాట. ఆ యొక్క రోగం వారి మీద రాకుండా దేవుడు వారిని బాగు చేసి వారిని మరలా దేవుడు కాపాడి ఆశీర్వదిస్తాడు. ఇది 24వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. ఇక్కడితో 2వ సమూయేలు గ్రంథము కూడా పూర్తయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం నేర్చుకుంటున్నాం? దావీదు యొక్క చరిత్ర ఇక్కడితో అయిపోతుంది. రాజుల్లో తర్వాత దినవృత్తాంతములో ఇక్కడ రాసినవే మరలా ఇంకొక వర్జన్ అన్నమాట. ఏమండి, మరలా రిపీట్ చేసి దావీదు యొక్క చరిత్ర అందులో రాయబడింది. కానీ దావీదు యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? దావీదు పడిపోయాడు. మనం కూడా ఎన్నో మార్లు రక్షణ పొందిన తర్వాత కూడా ఎన్నోసార్లు తప్పిపోతుంటాం, ఎన్నోసార్లు పడిపోతుంటాం. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమండి, దేవుని వైపు మనం పడిపోయినా కూడా మనం దేవుని వైపు తిరిగిన వారమైతే ఖచ్చితముగా దేవుడు మన పాపములను క్షమించి మనల్ని చేర్చుకునేటువంటి దేవుడు. కానీ దాని యొక్క ప్రతిఫలం అనుభవించడం తప్పదు. ఏమండి, 2 సార్లు దావీదు పాపం చేశాడు. మొదటిసారి ఊరియా భార్య విషయంలో, రెండోసారి ఏమండి సాతాను యొక్క ఆలోచనను విని ఇశ్రాయేల్ ప్రజల్ని లెక్కించను. ఈ 2 విషయాల్లో దావీదు ప్రియమైన పాపక్షమాపణ అడిగి పశ్చాత్తాపం కలిగి దేవుని వైపు తిరిగాడు. కానీ దేవుడు క్షమించి దావీదుని చేర్చుకున్నాడు. కానీ ప్రతిఫలం మాత్రం అనుభవించడం తప్పలేదు. అంటే ఏంటి? క్షమాపణ ఉంటుంది. రేపు మనం చనిపోతే మనం అడిగిన క్షమాపణ బట్టి పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ ఈ భూలోకములో మనం చేసిన పాపం యొక్క శిక్ష, ప్రతిఫలం కొన్ని అనుభవించాల్సి వస్తాం. దావీదు జీవితంలో మనం చూసింది అదే కదా. ఏమండి, కొన్ని శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని వాటిని సరి చేసుకున్నాం అనుకోండి, మరలా పోగొట్టుకున్న వాటిని దేవుడు మరలా తిరిగి ఖచ్చితంగా ఇస్తాడు. దావీదు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు తన పాపమును బట్టి. కానీ మరలా దేవుడు అతన్ని రాజుగా చేయలేదా? అబ్సలోం చనిపోయిన వెంటనే రాజు ఎవరయ్యారండి? దావీదే కదా. ఏమండి, శిక్ష అనుభవించాడు. కానీ ఆ శిక్ష తాత్కాలికమే. కానీ కొన్ని బాధలతో కూడిన, చాలా బాధలతో కూడినటువంటి శిక్ష. ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నాడు, కూతురు జీవితం పాడైపోయింది. మరి ప్రియమైన ద్వారా మరలా దోషిగా అరణ్యంలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులెత్తాల్సినటువంటి పరిస్థితి. ప్రియమైన ద్వారా తను చేసినటువంటి పాపమును బట్టి సాతాను యొక్క ఆలోచన ప్రకారం చేశాడు కనుక 70,000 మంది తనకు కారణంగా చనిపోయారు అక్కడ. అన్ని కూడా. బట్ స్టిల్ పాప క్షమాపణ అడిగేసరికి దేవుడు మన పాపములు క్షమించినట్లుగానే వాక్యంలో చూస్తున్నాం. కానీ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా అనుభవించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయినప్పుడల్లా కూడా దేవుడు మరలా ఆయన వైపు తిరుగుతామా అని దేవుడు మన కోసం ఎదురు చూసేటువంటి దేవుడు. పాపమును సహించడు. నిర్గమకాండంలో మనం చదివాము కదండి. ఎప్పుడు దేవుని యొక్క క్యారెక్టర్ గురించి మనం ధ్యానించినప్పుడు 32వ అధ్యాయంలోనూ 33వ అధ్యాయంలోనూ ఏమండి, ఆయన దయా సంపన్నుడు, కనికర సంపన్నుడు, ప్రేమ స్వరూపి, ఆయన గురించి అన్ని చెప్పి 33వ అధ్యాయంలో చివరికి ఏమంటాడంటే, పాపమును సహించని దేవుడు, పాపం యొక్క లెక్కని ఖచ్చితంగా అడిగేటువంటి దేవుడు. మరి అందును బట్టి కొన్ని శిక్షలు అయితే ఉండవచ్చు, కానీ దేవుడు మనల్ని చేర్చుకోక మానదు. మనల్ని ప్రేమించిన దేవుడు, తన కుమారుణ్ణే మన కోసం ప్రియమైన బలి చేసిన దేవుడు. మనం పొందవలసిన శిక్ష తన కుమారుని మీద వేసి ఏమండి మనల్ని విమోచించినటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేసుకుంటాం.
కనుక ప్రభు మనల్ని ఆశీర్వదించి ఈ వాక్యము ద్వారా రోజుకి దేవునికి దగ్గర అయ్యేటువంటి వారుగా ప్రభు మనల్ని బలపరిచి స్థిరపరిచిందాక ప్రార్థన చేసుకుందాం.